బ్రహ్మం గారి శుద్ధులు, రామదాస్ గారి కీర్తన, వేమరి గారి పద్యాలు, సుమతి శతకం తిరగేసి బార్లేసి వచ్చి ఇక్కడ పడ్డాను. అంత పిచ్చోండి, మామూలు పిచ్చోండి కాదు, భక్తులు అంత పిచ్చి. ఆ విగ్రహారాధనలో అన్యారాధనలో ఎంత పిచ్చో ఇప్పుడు ఆ పిచ్చి 10 రెట్లు పెరిగిపోయింది యేసయ్యను నమ్మాక. అది ప్రభు కృప. నేను మామూలుగా యాక్టర్ని, పాఠశాల చదువుకునేటప్పుడు యాక్టర్ని. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు బాగా ప్రేమించేవారు నా యాక్షన్కి. అంటే నేను ఆడపిల్ల వేషం వేసి డ్యాన్సులు వేసేవాడిని, భరతనాట్యాలు. నేను డ్యాన్సులు వేస్తే మెడ్రాస్లో నాతో డ్యాన్సులు వేయించి బంగారు మెడల్స్, వెండి మెడల్స్ వేశారు మెడలో. అప్పట్లో సినిమాలు తీస్తున్న డైరెక్టర్ పుల్లయ్య గారికి నా డ్యాన్స్ చూపించారు. ఆయన అద్భుతంగా ఆనందపడిపోయి మాలపిల్ల సినిమాలు యాక్ట్ చేయించారు. ప్రభు నన్ను పట్టుకోకపోతే నేను ఎక్కడ ఉండాలన్నమాట, అది అక్కడ ఉండాలి, నరకం యొక్క అంచులో ఉండాలి. ఆయన కనికరించాడు కనుక ఈరోజు మీ మధ్యలో ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాను, ఏ ప్రదేశంలో ఏ ప్రజల మధ్య అయినా ప్రపంచానికి యేసుప్రభు ఒక్కడే దేవుడని చెప్పడానికి, పాపులందరికీ సరిపోయిన రక్షకుడు యేసుప్రభు అని చెప్పడానికి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. స్తోత్రం చెప్పండి. నేను విద్యార్థి దశలో ఉండగానే టీచర్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాను. అక్కడ మంచి సభలు జరుగుతున్నాయి. ఆ సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న గారు తెలుగులో వాక్యం చెప్తున్నాడు. మెడ్రాస్ నుంచి ఒక ఆయన వచ్చి ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న గారు తెలుగులో వాక్యం చెప్తున్నారు. ఆ సభల్లో ప్రభు నన్ను పట్టుకున్నారు. 1957 సంవత్సరం మార్చి నెల 8వ తారీఖు శుక్రవారం రాత్రి 8 గంటలకు నేను పశ్చాత్తాపడి నా పాపాలు ఒప్పుకొని చెప్పుకొని క్షమాపణ పొంది, రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆత్మను పొంది ప్రభు బిడ్డగా మార్చబడ్డాను. స్తోత్రం చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న గారే నాకు బాప్టిజం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న గారే నాకు ఒక అనాథ పిల్లని చూసి పెళ్లి చేశారు. అనాథ పిల్లండి. మీ స్టీవెన్ అన్నయ్య గారు అమ్మగారు ఎవరు అనుకుంటున్నారు? లక్షాధికారా? అనాథ పిల్ల, తండ్రి లేడు, తోబుట్టు లేరు, ఒక విధవరాలు కూతురు. ఆమె చేశాడు ఈయన, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పెదనాన్న గారు. శిఖామణి, నీ విశ్వాసానికి, నీ స్వరానికి, నీ వరానికి సరిపోయిన పిల్ల, ఒక దిక్కుమాలిన పిల్ల ఉంది. మరి నువ్వేమి హెడ్ మాస్టర్వి, అప్పటికి నేను హెడ్ మాస్టర్ని. మరి హెడ్ మాస్టర్ అయితే ఎవరిని చేసుకోవాలి న్యాయంగా? డ్రిల్ మాస్టర్ని చేసుకోవాలమ్మా. నేను అన్నాను, సరే నేను కూడా ఒక వారం రోజులు ప్రార్థన చేస్తాను చెప్తాడయ్యా అని ప్రార్థన చేస్తే ప్రభు చేసుకోమన్నాడు. 63 సంవత్సరం మే నెల 11వ తారీఖు శనివారం సాయంత్రం 4:30 గంటలకి నాకు వివాహం అయింది. 7 పిల్లలు. స్టీవెన్ బాబు 2 ఆయన. ఆమె కడుపులోంచి వచ్చిన పిల్లలు 7 పిల్లలు. ఆవిడ ఆత్మలోంచి వచ్చిన పిల్లలు 7,000 మంది. స్తోత్రం చెప్పండి. 22 సంవత్సరాల్లో 7,000 మందిని కన్నాను. 60 మందిరాలు కట్టించాడు ప్రభు. కోయ ప్రజల మధ్య, లంబాడి ప్రజల మధ్య, ఎరుకు ప్రజల మధ్య, చెంచు వారి మధ్య సంఘాలు ఉన్నాయి. 30 మందిరాలు. గోదావరి నదులు ముంచెనాళ్ళు, అరేబియా సముద్రం కొందన్నాయి, బంగాళాఖాతంలో కొందన్నాయి. ఈ రకంగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ప్రభు నన్ను పిలుచుకున్నారు. హెడ్ మాస్టర్ పని చేస్తూ ఉండగానే ప్రభు నన్ను పూర్తిగా సేవ చేయాలి. బడి గుడి, బడి గుడి, బడి గుడి కుదరదురా. నీ స్వరం ఫెయిల్ అవ్వకుండా, నీ చూపు ఫెయిల్ అవ్వకుండా, వినికిడి ఫెయిల్ అవ్వకుండా, నీ బొగ్గలు చొట్టబడకుండా, నరాల్లో కండ కరిగిపోకుండా, నీ ఎముకల్లో మూలుగు పలసబడకుండా, నీ ఆరోగ్యం బాగుండగానే పరిపూర్తిగా నా సేవ చేయాలి వచ్చేయమన్నారు. అప్పటికి 7 పిల్లలు, ఎవరికి చదువులు అవ్వలేదు, సొంత ఇల్లు లేదు, సొంత సైకిల్ లేదు. మరి మన మందిరంలో ఇదే మొదటిసారి కాబట్టి కొంచెం సాక్ష్యం చెప్తున్నాను. సొంత సైకిల్ లేదండి, కాలినడకలే చేశాను 10 సంవత్సరాల సేవ. 10 సంవత్సరాలు అద్దె సైకిల్ మీద చేశాను, రోజుకు ₹1 అద్దె. 10 సంవత్సరాలు స్కూటర్ మీద చేశాను.
నేను చదువుకున్న విధానం చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఎంత పేదవాళ్ళం అంటే 2 నిక్కర్లు 2 అరచేతి చొక్కాలు, ఓ జత ఆరేసుకోవటం ఉతికి, ఓ జత బడికేసుకుని వెళ్ళటం. అలా చదువుకున్నానండి. 7 కిలోమీటర్లు నడిచి. మా ఊరు జొన్నవారిగూడ చిన్న పల్లెటూరు, అక్కడ నుంచి జంగారెడ్డి రావాలి 7 కిలోమీటర్. బస్సులు లేవు, ఆటోలు లేవు, రిక్షాలు లేవు. నడిచి వచ్చి చదువుకున్నాను ఎస్ఎల్సి వరకు. అలాంటి దీనబిడ్డని, దిక్కుమాలిన బిడ్డని సేవలోకి వచ్చాక 1500 సైకిళ్ళు 1500 మంది సేవకులకి ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. 7 పిల్లలు, 2 పిల్లలు కవల పిల్లల్ని ప్రభు పిలుచుకున్నారు. ప్రస్తుతం 4 అబ్బాయిలు, 1 పాప. నన్ను సేవకు రమ్మన్నప్పుడు అడిగాను, యేసయ్య నా పిల్లలకి చదువులు అవ్వలేదు, పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఇల్లు లేదు, సైకిల్ లేదు, దీనస్థితిలో ఉన్నాను, ఏంటి నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. చెప్పారు, నీ పిల్లలందరూ నేను చదివిస్తా, నిన్ను రాజుల ముందు నుంచి పెడతా, రాజ్యాలు తిప్పేస్తా, అప్పిచ్చేవాడికి చేస్తా, పుచ్చుకునేవాడిగా చేయను, నేను తలగా ఉంచుతా, తోగ్గా ఉంచను, నా మాట నమ్మమని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు రిజైన్ చేశాను. రిజైన్ చేసిన సమయానికి మన జిల్లా కలెక్టర్ గారు క్రిస్టియన్, నేనేమో మోడల్ టీచర్ని, మెరిట్ టీచర్ని. నా మండలంలో, జిల్లాలో నాకు ఎన్నో బహుమతులు వచ్చాయి. రాష్ట్రపతి అవార్డు ఉంది, గవర్నర్ అవార్డు ఉంది. ఏమంటే ఇంత మోడల్ టీచర్ కదా, మెరిట్ టీచర్ కదా, ఎందుకు రిజైన్ చేశారండి అని కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అమ్మగారు ఈశ్వరి జీపీఎస్కి వచ్చారండి. శేఖమణి గారు, ఏం ట్రబుల్ వచ్చింది, ఎందుకు మీరు రిజైన్ చేశారు? మిమ్మల్ని సేవ చేసుకోవద్దన్నమ్మా, బళ్ళు 5 గంటలు ఉంటే చాలు, మిగతాది మీ ఇష్టం. సంవత్సరానికి 220 రోజులు బళ్ళో ఉంటే చాలు, మిగతా రోజులన్నీ మేము ఊరికినే జీతం ఇస్తాం అని అడిగితే చెప్పాను. యేసయ్య నన్ను ఎలా కేకేశారో, ఎందుకు నేను రిజైన్ చేశానో చెప్పాను. అప్పుడు కలెక్టర్ గారు అన్నారు, బాబు పొరపాటు అయిపోయింది, సరే మేము రిలీవింగ్ ఆర్డర్ ఇస్తాం, రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని సేవకుడికి అభిషేకం చేస్తారు కదా, మీరు అభిషేకం అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ నా బంగ్లాలో పెట్టాలి. సేవకుడిగా నేను అభిషేకం పొందాక మొట్టమొదటి కలెక్టర్ గారి బంగ్లాలో మీటింగ్ అండి, స్తోత్రం చెప్పండి. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ అమ్మ గారి బంగ్లాలో మీటింగ్, స్తోత్రం చెప్పండి. తర్వాత సమితి ప్రెసిడెంట్ గారి బంగ్లాలో మీటింగ్, స్తోత్రం చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారి కుటుంబీకులందరికీ వాక్యం చెప్పాను, వైఎస్ గారి కుటుంబీకులందరికీ వాక్యం చెప్పాను. ఆయన జ్ఞాపకార్చుకోవటానికి మొదటి పాట చివరి పాట మందే. మీరు టీవీలో చూసారమ్మా, అలాంటి చూడరా? మొగల రేకులు చూస్తున్నారా? వందనాలమ్మా, చూసారండి? నా ప్రోగ్రాం చూడకుండా మొగల రేకులు చూస్తున్నారు. మరి నా ప్రోగ్రాం చూస్తే మీకు అర్థం అవును. మొదటి పాట చివరి పాట జ్ఞాపకార్చుకోవటం 7 లక్షల మంది వచ్చారు ఆ రోజు. ప్రోగ్రాం అయిపోయింది, జగన్ గారు చెప్తున్నాడు, నాన్నగారు పేరట భోజనాలు చేసాము, వచ్చిన వారు అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఆఖరి ప్రార్థన మెదక్ జిల్లా మన సిఎస్ఐ బిషప్ తండ్రి గారు ప్రార్థన చేస్తారు అని అన్నాడు. ఈ లోపల మనవాళ్ళు వచ్చి, ఆగండి నాన్నగారు, శిఖమణి తాతగారు పాడిన పాటలో మన తాతగారి ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇంకొకసారి పాట పాడాలి, అప్పుడు ఆఖరి ప్రార్థన చేయాలి. మీకు అందరికి వచ్చిన పాటే. ఆ పాటలో వైఎస్ గారి కథ ఉంది. అందులో 2009 సెప్టెంబర్ 2వ తారీఖున అనుకోకుండా నల్లమలి అడవులో పౌరాల గుట్ట మీద హెలికాప్టర్ కాలిపోయి మృతైపోయిన ముఖ్యమంత్రి గారి చరిత్ర మన పాటలో ఉంది. అది పట్టుకున్నారు వాళ్ళు. అర్జెంటుగా ముందు దాన్ని పాడండి, అప్పుడు ఆఖరి ప్రార్థన చేయాలన్నారు. ఏం పాట పాడండి? మీకు రాజీటి వచ్చు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా ఆ సమయానికి వైఎస్ గారు ఆస్తి ఎంత? ఆయన చనిపోయే సమయానికి 5,000 ఎకరం మెరక, 3,000 ఎకరం పల్లం. భారతదేశంలో 16 రాష్ట్రాల్లో వాళ్ళ పరిశ్రమలు ఉన్నాయి. 24 గంటల్లో ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరికీ సాయంత్రం కూలి ఇవ్వగా, జీతాలు ఇవ్వగా ఒక రోజుకి 10 కోట్ల ఆదాయం. ఆ కారణం చేత 15 ఏళ్ళు మీ అన్నేం జైల్లో పెట్టి. ఏ కారణం చేత? 5,000 ఎకరం మెరకున్నది, 3,000 ఎకరం పల్లం అండి. 16 రాష్ట్రాల్లో వారి పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి సాయంత్రానికల్లా ఎవరి కూలాడికి ఇచ్చేసి, ఎవరి జీతం వాడికి ఇచ్చేస్తే ఒక రోజుకి ఆదాయం 10 కోట్లు ఒక్క రోజుకి. ఇది చూశారండి. వారు లేక అసూయ చేత ఆయన్ని 16 నెలలు జైల్లో పెట్టారు. ఎవరిని? మీ అన్నయ్యనా? జగన్ గారిని. ఓహో, ఏమవుతాడండి అన్నయ్యనా? మరి అన్న వస్తున్నాడు బోర్డు. ఆహా, ఈయన వస్తేనే అన్న, ముఖ్యమంత్రి గారు వస్తే బావా, ప్రధానమంత్రి వస్తే మామ. ఇప్పుడు ఆయన ఆస్తి 5,000 ఎకరం మెరక, 3,000 ఎకరం పల్లం అండి. రోజుకు 10 కోట్ల ఆదాయం అండి. ఇంత ఆస్తిపరుడు అయ్యుండి ఆయన ఊరకాల చిటికేస్తే 2,000 మంది పారా మిలిటరీ, 2,000 మంది ఎయిర్ ఫోర్స్ మిలిటరీ, 2,000 మంది నేవల్ మిలిటరీ, 2,000 మంది రిజర్వ్ మిలిటరీ రావాలి. అంత అధికారం కలిగి ఉండి, అంత ఆస్తి కలిగి ఉండి, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రభు స్తోత్రం. అరవై 4 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలోనే యోర్దాను రాజుగారి సమక్షంలో 10,000 మందికి డిన్నర్ చేసి బాప్టిస్టం తీసుకుని వచ్చారండి. అందరూ అడిగారు నన్ను, ఏమండి రాష్ట్రాన్ని ఇంత చక్కగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఏంటండి ఆ చావేంటి? తలకి మొండానికి సంబంధం లేకుండా, మొండానికి కాలికి సంబంధం లేక, కాలికి ఏలికి సంబంధం లేకుండా ఎందుకండి అలాంటి మరణం? ఆయన బాప్తిసం కూడా తీసుకున్నారా? అదేంటి? అమ్మగారు 10 పుస్తకాలు రాసింది, వైఎస్ గారి భార్య. మీరు చదివారు లేదు? అద్భుతమైన పుస్తకాలు రాసిందండి. ఇంత భక్తితో వాళ్ళు నడుస్తున్నారు కదా. కూతురేమో 500 మందిరాలు కట్టించింది. వైఎస్ గారి కూతురండి. ఆవిడ పేరేం పెట్టకూడదు, ఆవిడ పేరు చెప్పకూడదు. 30 మంది ఉంటే 3 లక్షలు, 50 మంది ఉంటే 5 లక్షలు, 100 మంది ఉంటే 10 లక్షల రూపాయలు ఇచ్చి మందిరాలు కట్టించింది. ఇంకా 500 మందిరాలు మొక్కుబడి ఉంది. ఈ లోపల ఆయన జైల్లో పెట్టడం వల్ల ఆపేసింది. అంకుల్ గారండి, అన్నయ్య జైల్లో ఉన్నారు కదా, ఈ ఆస్తుల గురించి కదా, అని చేత ఈ ప్రాజెక్టు మన ప్రస్తుతం ఆపేద్దామని షర్మిల ఆపేసిందని. ఇంత దేవుడి కొరకు త్యాగం చేస్తున్న కుటుంబాన్ని ఎందుకు అలా చంపాడని అడిగారండి. ఆ నెలలో నేను ఇలా కాకినాడలో మాట్లాడుతున్నాను మహాసభలు.
మాట్లాడుతూ ఉండగా గమ్మున ఫోన్ రింగ్ అయింది. సాధారణంగా ఫోన్ సైలెంట్లో పెడతాం. ఏంట్రా రింగ్ అయింది చూసేటప్పటికి వైఎస్ గారు ఎక్స్పైర్డ్ అయిన న్యూస్ వచ్చింది. మరి ఏమన్నా అనుకోండి, మరి ఆ కుటుంబానికి నాకున్న సంబంధం గురించి కాదు, కానీ అలాగే కూలబడిపోయానండి. మళ్ళా నా ముఖం మీద నీళ్లు చల్లి చన్నీళ్ళు చల్లి నన్ను లేపి మంచిని పట్టించి మళ్ళీ నిలబడతాక అరగంట పట్టింది. ఈ సాక్ష్యంలో ఎందుకు ఈ మాటలు కలుపుతున్నానంటే, అడిగారు అందరూ, ఏమండయ్యా ఎందుకు అలా చంపాడు చెప్పండి. చెప్పాను, యోబు గ్రంథం. అవునండి, అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు, నన్ను అడుగుతారు. యోబు గ్రంథం 23 అధ్యాయం 13-14 వాక్యాలు. యోబు గ్రంథం 23, 13, 14 వాక్యాలు. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును, నాకు విధించబడిన దానిని ఆయన నెరవేర్చను. చెప్పండి, ఏది నెరవేర్చను? నాకు మీరేమంటారు? తలరా తనరా? మీరు అన్న పని మీ తాతోళ్ళు అనలేదా? ఏ రాత అన్నారు? ఇక్కడేమైనా ఉంది? నాకు విధించబడిన దాన్ని ఆయన నెరవేర్చను. టైం టేబుల్. అవునండి, మన భక్తుల యొక్క ముగింపు కూడా చెప్తాను. రాత్రికి చూదిరిగాను. పరంజ్యోతి గారు ఎలా చనిపోయారు, కేఆర్ రెడ్డి గారు ఎలా చనిపోయారు, తండ్రి గారు ఎలా చనిపోయారు, సామ్యాలయ్య గారు ఎలా చనిపోయారు, ఆరోగ్యమూర్తి గారు ఎలా చనిపోయారు, భక్త్ సింగ్ గారు ఎలా చనిపోయారు, సాధు సల్మా గారు ఎలా చనిపోయారు. అవునండి, గుర్తుపెట్టుకోండి. ఈ విధి అనేది ఎప్పుడు నిర్ణయించాడు ఆయన? మనం పెరిగాక, భక్తిలోకి వచ్చాక, బైబిల్ చదివాక, ప్రార్థన చేశాక, ఆమె అన్నాక, హల్లులి అన్నాక, వందనాలు చెప్పాక, సందా ఇచ్చాక, ఉపవాసం అన్నాక, ఉప్మా తిన్నాక కాదు. 139 కీర్తన 16 వాక్యం ప్రకారం టైం టేబుల్ ఎప్పుడు నిర్ణయించాడో చూడండి. మన టైం టేబుల్ కాదు, ప్రపంచంలో ప్రతి మానవుడు యొక్క టైం టేబుల్ ఇది. కేవలం యేసు ప్రభు నమ్మినోడు టైం టేబుల్ అనుకోకండి, పొరపాటు అది. యేసు ప్రభు నమ్మినోడికి ఒక దేవుడు, యేసు నమ్మనోడికి ఒక దేవుడు లేడు. దేవుడు అనేవాడు ఉన్నాడని మీరు నమ్మగలిగితే ఆయన ఒక్కడే. హీఈస్ అలోన్, హీఈస్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ ఆల్ ద నేషన్స్. చదువునాను 139:16. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించబడిన దినాల్లో ఒక్క దినమైన జరగమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యును. స్తోత్రం చెప్పండి. మన డేస్ అన్నీ కూడా గ్రంథంలో రాసేసాం. టోటల్ మన లైఫ్ హిస్టరీ ఇట్స్ ఆల్రెడీ ప్రింటెడ్. అంచేత ఆయన తనకి ఇష్టమైన దాన్ని చేస్తాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. అందువల్ల ఈరోజు ఈ నా సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రస్తుతం మేము జంగారెడ్డిగూడెంలో ఉన్నాము. పిల్లలందరినీ ఆయన చదివించాడు. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్సే, గ్రాడ్యుయేట్స్ కాదు, ఇంటర్మీడియట్స్ కాదు. చెప్పండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మీ స్టీవెన్ అన్నయ్య ఎంఎస్సి, ఎంఈడి, ఎల్ఎల్బి. పెద్దన్నయ్య ఎంఏ, బిఈడి. మూడన్నయ్య ఎంఎస్సి, ఎంఏ, ఎంఈడి. నాలుగైన ఎంకామ్, బీకామ్, ఎంఈడి. పాప బిఏ, బిఈడి. ఇక్కడ ఏలూరులోనే ఉంది. స్త్రీల మీటింగ్ ఏదైనా పెట్టుకున్నప్పుడు కేకేద్దరు కానీ నెంబర్ ఇస్తాను. ఇక్కడ నడుపుతూ ఉంది, సంఘాల్లో పిలుస్తున్నారు, సందేశం ఇస్తుంది, సంగీతాలు పాడుతుంది. డిప్యూటీ తహసీల్దార్ గారి భార్య, మా అల్లుడు డిప్యూటీ తహసీల్దార్ పెదవేగిలు. అందరినీ ప్రభు చదివించాడు. అందరూ మారుమోసు పొంది, అందరూ రక్షణ పొంది, అందరూ ఆత్మను పొంది, అందరూ వరాలు పొంది, అందరూ స్వరాలు పొంది, అందరూ ప్రభు సేవలో సహకరిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. నేనేం తయారు చేయాలి, ఆయనే తయారు చేసుకున్నాడు. నేను తయారు చేయటం కాదు. ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద ప్రిపరేషన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, అందరికీ పిల్లలు, అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క కారు, ఒక్కొక్క స్కూటరు. ఇది అద్దె సైకిల్ మీద చదివిస్తానని చెప్పినా వీళ్ళందరూ అద్దెంట్లో పుట్టారు.
ఏడు 7 కాన్పులు కూడా అద్దెంట్లోనే. ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బంగ్లా. మీ స్టీవెన్ అన్నది 60 లక్షల బంగ్లా, హైదరాబాద్ హబ్సి కూడా ఒకటో లైన్. కిందేమో రికార్డింగ్ స్టూడియో, రెండోది రెసిడెన్సీ, మూడోది గెస్ట్ హౌస్. అలాగూ 4గురికి 4 బంగ్లాలు. మా పాప కూడా చింతలపూడి బంగ్లా. అందరికీ తల ఒక కారు, అందరికీ తల ఒక స్కూటరు. ఒక్కొక్కరికి 5 సంఘాలు చూడాలి ఇన్ఛార్జ్. మన 60 సంఘాలు, మనిషికి 5 సంఘాలు చొప్పున వాళ్ళు సూపర్ చేసుకుని నడిపించాలి. ప్రభు ఎంత గొప్పడో మీరు అర్థం చేసుకోవడానికి చెప్పాను ఈ సాక్ష్యం. 10వ తరగతి వరకు నా కాళ్ళకి చెప్పులు లేవు. మీరు నమ్మినా నమ్మకపోయినా. నీకు ఎన్ని జతలు ఉన్నాయేమో చెప్పులు? అబద్ధం అడకు. బడికి వెళ్ళి బూట్లు లేవా? ఇంటి దగ్గర బాత్రూమ్కి వెళ్ళటానికి చెప్పులు లేవా? మార్కెట్కి వెళ్ళటానికి వేరే చెప్పులు లేవా? చూడండి, బూటు బెల్ట్ బ్యాడ్జీ. 10వ తరగతి వరకు చెప్పులు లేవండి. అరే రే రే రే, ఇక మీరేం ఆలోచిస్తున్నారు ఆలోచించండి. ఇవాళ ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఆ బూటు ఆ షూటు. కోటి వెళ్ళానండి, అక్కడ బూటు అక్కడ షూటు. 50,000 బూట్లు, 50,000 షూట్లు. మరి వేసుకు రాలేక ముసలోడిని కదా వేసుకొస్తే మీరు ఏమంటారు? ఈ ముసలోడికి దసరా పండుగ అంటది అందా మనరాలు. అందుకని వేసుకురాలే. ఈసారి తొడుకురమ్మని నిమ్మలంగా పెట్టుకొస్తాను చూద్దరు గారు. ఒక్కొక్క బూట్ అండి 15,000 రూపాయలు ఖరీదు. మరి ఆ ప్రభు ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకోండి. అధైర్యపడకండి, అవిశ్వాస పడకండి, బెంగ పడకండి, దిగులు పడకండి. మన యేసయ్య గొప్ప దేవుడు. నమ్మాలంతే, నమ్మగలిగితే చాలు. ఏ మోడల్ ఆశీర్దిస్తాడో చెప్తున్నాను మీకు. ఈ నెలలో వాస్తవానికి ఇంగ్లాండ్లో ఉండాలి. డాక్టర్ల విమానం ఎక్కొద్దన్నారు. 2016 ఆగస్టు 12 తారీఖున హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఒక స్టంట్ వేశారు. ఇంకొక వాళ్ళు వీక్గా ఉంది. విమానం ఎక్కుందండి. అయ్యా, విమానం ఎక్కితే విమానం స్టార్ట్ అవ్వగానే మీ హార్ట్ ఆగిపోద్దన్నారు. అందుకని మొన్న ఆస్ట్రేలియాకి ఆహ్వానం వస్తే 3 అబ్బాయిని పంపాను. ఇంగ్లాండ్కి ఏమో 2 అన్నయ్యని పంపాను. మొన్ననేమో పెద్ద అబ్బాయిని పంపాను. అందుచేత ట్రైన్లో జ్ఞాపకం పెట్టుకోండి. మొన్న ఏకంగా హార్ట్కి, కిడ్నీకి, లంగ్స్కు ట్రబుల్ వచ్చింది. నేను అడిగాను ప్రభుని, 80 సంవత్సరాల వరకు బీపీ లేదు, షుగర్ లేదు, సైడ్ తగ్గలేదు, వినికిడి తగ్గలేదు. 80 సంవత్సరాల వరకు బీపీ లేదు, షుగర్ లేదు, చూపు తగ్గలేదు. ఇలా చదివేయటమే. ఇప్పుడు 82 అండి. సరే ఏంటి ప్రభు అని అడిగాను. 80 సంవత్సరాల వరకు బీపీ లేకుండా, షుగర్ లేకుండా, సైడ్ తగ్గకుండా, వినికిడి తగ్గకుండా, ప్రతిరోజు ఎక్కడో చోట 10 మందికో, 10 వందల మందికో, 10,000 మందికో నిన్ను గురించి చెప్తేనే కానీ అన్నం తినేయకుండా, పడుకోకుండా నన్ను సేవలో వాడుకున్నావు. ఎందుకు ఈ బలహీనతలు? ఏంటిది? ఈ డాక్టర్ల చేతిలో పడేయటం ఎందుకు? అర్జెంటుగా నన్ను తీసుకోమని అడిగాను. అలా అడగొచ్చా అని అడిగాడు ఆయన. నన్ను తీసుకోమని అడగొచ్చా? నువ్వు అడగలా? ఎప్పుడు తీసుకోవాలో, ఎక్కడ తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో నాకు తెలీదా? ఎర్రి మొక్కమోడ. ఇన్ని బోధలు చేసి, ఇన్ని దేశాలు తిరిగి, ఇన్ని వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చి నువ్వు నన్ను తీసుకోమని అడుగుతావా? బైబిల్ మళ్ళీ చదవమన్నాడు ఆయన. 90వ కీర్తన 10వ వచనం చదవమన్నాడు. ఏమని ఉంది 90వ కీర్తన 10వ వచనంలో? చూడండి. ఏంటమ్మా? నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. అయినాను నేనే రాశానుగా, నిన్ను అధిక బలంలోకి రప్పించాను. కిందేముంది? ఆయాసం దుఃఖం. ఈ వాగ్దానం మీరు చూసారా? 70 ఏమో యావరేజ్ వయసు, ఏది ప్రపంచ యావరేజ్ వయసు, కానీ అధిక బలం ఉంటే 80. మరి నిన్ను 80 దాకా నిన్ను ఆరోగ్యంతో వచ్చాను. 80లో నీ వాగ్దానం ఏముంది? ఆయాసం. మరి రావాలి అక్కర్లేదా అని అడిగాడు. థ్యాంక్ యూ నాయన అన్నాను. మరి మన యేసయ్య మాట తప్పని దేవుడు అండి.
మాట తప్పని దేవుడు, ఆడి తప్పుడు ఎరగని దేవుడు, అబద్ధం ఆడలేని దేవుడు, సత్యస్వరూపుడైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్యజీవము ఉన్న దేవుడు, అన్న దేవుడు, నిన్న నేడు నిరంతర ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, మార్చగల దేవుడు యేసునాథుడు. స్తోత్రం చెప్పండి. అంచేత పొరపాటు అయింది నాన్న, క్షమించు అని అంటే ఆ సూపరింటెండెంట్ గారు స్టన్ అయిపోయాడు. ఏంటండి శిఖామణి గారు, మీరు మా కోసం ప్రార్థన చేయమంటే మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారు? నన్ను తీసుకోమంటున్నారేంటి? ఆ డాక్టర్లు ఏమో దడిచిపోయి భయపడిపోయి 3 వ్యాధులు ఒకేసారి 12 మంది డాక్టర్లు గుండ్రగా నుంచొని చేయలేమని చెప్పేశారు. స్టీవెన్ అన్నయ్యతో, మీ నాన్నగారికి వైద్యం చేయలేమండి, సీరియస్గా ఉంది కండిషను, ఈ కండిషన్లో తీసుకొచ్చారు ఎందుకని అన్నారు. ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ. ఈ లోపల అక్కడ 3 క్రిస్టియన్ డాక్టర్లు ఉన్నారు, ఒక లేడీ డాక్టర్, 2 మగాళ్ళు. శిఖామణి గారు మా తండ్రి గారు అండి, మా గురువు గారు అండి, దేవుడి తర్వాత మాకు దేవుడు అండి, కొద్దిగా ఆడుతుందండి, కొద్దిగా టిక్ మంటలు మేము ప్రయత్నం చేస్తాం అన్నారు. నాకు తెలీదు, నేను అపస్మారకంలో ఉన్నాను, కోమాలో. వాళ్ళు ఏం ప్రయత్నం చేశారు? అరగంటలో నేను కళ్ళు తెరిచి స్తోత్రం అన్నానంట. ఐసీలో పెట్టారండి. 15 రోజులు ఐసీలో ఉన్నాను, 5 రోజులు మామూలు రూమ్లో ఉన్నాను, తిరిగి ఇంటికి వచ్చాను, మీ మధ్యకి వచ్చాను. స్తోత్రం చెప్పండి. అందువల్ల మరి ఈరోజు మన మందిరంలో మీతో కూడా కలిసి ఉండే అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ పరిమాణాన్ని ఇచ్చిన కన్న తండ్రి మనసారా స్తుతిస్తున్నాను. ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం. ప్రభు చిత్తం అయితే ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో జంగారెడ్డిగూడెంలో మేము కృపాసు వార్త సంగీత పండుగలు పెడుతున్నాము. అందులో 2వ రోజు వాక్యం చెప్పడానికి మీ అయ్యగారిని ఆహ్వానించాము. మొన్న నా బర్త్డేకి కూడా పిలిచాము, 82వ బర్త్డేకి కూడా పిలిచాము. ఆ రోజు అయ్యగారు బిజీ వల్ల రాలేకపోయారు. ఆ రోజు రక్తదాన శిబిరం కూడా పెట్టామండి, విధవరాళ్ళందరికీ చీరలు ఇచ్చామండి. ఏదో ఒక సాంఘిక కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందువల్ల మీ ప్రార్థనలో అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. 26, 27, 28 తారీఖులు జంగారెడ్డిగూడెంలో కృపా సువార్త సంగీత పండుగలు. మేము కూడా రావచ్చు అని నీ అనుమానం కదా? ఓహో, నిజంగా మీరు రాగలిగితే దేవునికి ఎంత మహిమండి. మరి నేను అంతర్జాతీయ స్వార్థికుడిని కదా, అందువల్ల వెల్కమ్. రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావడానికి అభ్యంతరం లేదు. ఒకవేళ రావడానికి పోవటానికి మరి ఛార్జీలు మా దగ్గర లేవుండంటే ఒక ఛార్జీ నేను ఇస్తాను. లేదు ఏదన్నా ఒక మంచి ఆటో కానీ బస్సు కానీ మాట్లాడుకొని రండి, కనీసం ఒక రాత్రి అయినా సూద్రియలు. శిఖామణి గారి బంగ్లా అంట, శిఖామణి గారి చర్చ్ అంట, శిఖామణి గారి మందిరం అంట, శిఖామణి గారి క్యాంపస్ అంట. మీటింగ్ పెట్టి క్యాంపస్ వేరు, ఈటింగ్ పెట్టి క్యాంపస్ వేరు, ఆరాధన జరిపే క్యాంపస్ వేరు. ఒకసారి మనం అడుగుపెట్టి వద్దాం రా, ఈయన బడ ఏంటో చూద్దాం అని అనుకుంటే రండి, అది తప్పులేదే. మరి కొంతమంది చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు, చెప్పేదానికి అక్కడ చూసేటప్పటికి ఏం తేడా ఉండదు, అసలు ఏం సంబంధం ఉండదు. మరి అలాంటి దరిద్రపు అలవాట్లు లేకుండా ప్రభు నన్ను రక్షించాడు. అంచేత అవకాశం మీకు కూడా ఉంది. మరి మధ్యాహ్నం కాస్త రావాల్సినంతమంది రాలేదు, రాకపోయినా నాకు అలవాటే. మరి మేము చిన్న చిన్న పల్లెల్లో కట్టామండి మందిరాలు. మీరు ఒక్కొక్క మందిరం చూడాలంటే 1 కిలోమీటర్ కొండెక్కాలి, ఓ మందిరం చూడాలంటే కిలోమీటర్ కిందకి దిగాలి. ఏజెన్సీ ప్రాంతం ఎక్కడ? కొండ మొదలండి, మధ్యప్రదేశ్ బార్డర్ అన్నమాట. తూర్పు కనుమలు అంటారు, చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. తూర్పు కనుమలు, ఆ కనుమల్లో ఉన్నాయి మన మందిరాలు. మరి వాళ్ళతో పాటు వాళ్ళు పెట్టిన జొన్నన్నం పచ్చడి మెతుకులు తిని, వాళ్ళ ఎదురుగడాల మంచం మీద పడుకొని, వాళ్ళ భాషను నేర్చుకుని, వాళ్ళకి స్వార్థ చెప్పి, వాళ్ళ రక్షణలో నడిపించి మందిరాలు కట్టి ఆరాధనలు జరుగుతున్నాయండి. అందువల్ల మాకు 10 మందితో మాట్లాడటం అలవాటు, 10,000 మందితో మాట్లాడటం అలవాటు, 10,000 మందితో మాట్లాడటం కూడా అలవాటు. ఎవరు లేకుండా కూడా రేడియోలో గదిలో కూర్చొని 20 సంవత్సరాలు మాట్లాడాను. జీవజలముల కార్యక్రమం
అందువల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, నేను ఇబ్బంది పడకుండా మరి మధ్యాహ్నం కాసేపు కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుందాం. సాయంత్రం నిదానంగా సాఫీగా కొంచెం సావధానంగా మాట్లాడుకుందాం. చల్లగా ఉంటుంది కదండి సాయంత్రం. ఇప్పుడు లైట్లు వేసారు, లైట్లతో పని ఉందా? చాలా వెళ్తుంది కదా, లైట్లు వేసారు ఎందుకు? నేను బైబిల్ స్కూల్స్లో కూడా టీచర్గా పనిచేశాను. 3 బైబిల్ స్కూళ్ళు, చిలకూరుపేట, కాకినాడ, గుడివాడ. అందువల్ల బైబిల్ ట్రైనింగ్ అయ్యాక వాళ్ళకి అభిషేకం చేసి ఆర్డినేషన్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే, ప్రభా మీరు తర్బీత్ అయిపోయింది, అభిషేకం చేస్తున్నాం, ఆర్డినేషన్ చేస్తున్నాం, సర్టిఫికేట్ ఇస్తున్నాం, జాగ్రత్తగా మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా ఏదో మైక్ దొరికింది కదా అని మీ ఇష్టానుసారంగా మాట్లాడకండి, గంటలు మాట్లాడకండి. ఏదో రాసుకెళ్ళిపోయి అయిందాక జనాన్ని ఏడిపించకండి. ఏం చెప్పాలని ప్రభువుని అడగండి. పలానా స్థలానికి వెళ్తున్నాను ప్రభు, ఏం చెప్పాలని ప్రభువుని అడగండి. ప్రభువుని అడిగి ఆత్మ ద్వారా చక్కగా సిద్ధపడి వెళ్ళండి. కరెక్ట్గా వినబుద్ధి కావాలంటే, అందరికీ మీరు చెప్పే మాటలు బుర్రకు ఎక్కాలంటే ఒక అరగంట చాలు. అరగంట ముద్దు. లేక రాకరాకి వెళ్ళారు అనుకో 45 నిమిషాలు హద్దు. హద్దు అంటే ఏంటి? దాటకూడదు. 1 గంట మనకు వద్దు. వాళ్ళకి నేర్పి పంపుతున్నానండి. మన దగ్గర ట్రైనింగ్ అయ్యి అభిషేకం అయ్యాక సేవకి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా, అరగంట ముద్దు చెప్పండి, 45 నిమిషాలు హద్దు, 1 గంట మనకి వద్దు. ఇప్పుడు చెప్పండి, మీకు వద్దు కావాలా, హద్దు కావాలా, ముద్దు కావాలా? ఏమన్నమ్మా, నా మాట అర్థమవుతుందా మీకు? వెనకాల వాళ్ళకి వద్దు అంటే గంట, హద్దు అంటే 45 నిమిషాలు, ముద్దు అయితే అరగంట. వాళ్ళకి ఎలా ఉందంటే ముద్దు అయితే బాగుంటుందని. ఓకే అండి, సరే చూద్దాం ప్రభు ఎలా నడిపిస్తారో. మరి నలిగిపోయి ఉన్నాను 60 ఏళ్ళు. నలిగిపోయి ఉన్నాను, కరిగిపోయి ఉన్నాను, మరిగిపోయి ఉన్నాను, తరిగిపోయి ఉన్నాను, ఒరిగిపోకుండా మీ దగ్గరికి వచ్చాను. ఈ బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదువుతానండి నేను. రేయి మొదటి జామున లేచి 1 గంట ప్రార్థనలో ఉంటాను. మొంగడుకున్నాక టీ కానీ కాఫీ కానీ ఏం తాగకుండా 3 అధ్యాయాలు చదువుకుంటాను. ఆదివారం 5 అధ్యాయాలు చదువుతాను. అలాగే ఈ బైబిల్ మొత్తం 50 సార్లు చదివానండి. ఆదికాండం 1 నుంచి ప్రకటన 22 వరకు 50 సార్లు చదివాను. డిసెంబర్కి మళ్ళీ అయిపోతుందండి 50సారి. మళ్ళీ జనవరికి కొత్త బైబిల్ పట్టుకుంటాను. ఏడాదికి 1 బైబిల్. మొన్న బర్త్డేకి ఆయన బైబిల్ ఇచ్చారు, అది రేపు జనవరి 1న ఓపెన్ చేస్తాను. మళ్ళీ నేను చదివే విధానం కూడా చెప్తాను, వినండి. బైబిల్ 3 భాగాలు చేసుకోవాలి. ఆదికాండం నుంచి 1 భాగం, కీర్తనల దగ్గర నుంచి 1 భాగం, మత్తయి దగ్గర నుంచి 1 భాగం. ఆదికాండం నుంచి యోబు దాకా రోజుకు 1 అధ్యాయం చదవాలి. కీర్తన గ్రంథం దగ్గర నుంచి మలాకి దాకా రోజుకు 1 అధ్యాయం చదవాలి. మత్తయి దగ్గర నుంచి ప్రకటన దాకా రోజుకు 1 అధ్యాయం చదవాలి. ఆదివారం నాడు ఇందులో 2 అధ్యాయాలు, కొత్త నిబంధనలు 1 అధ్యాయం. సంవత్సరానికి బైబిల్ అయిపోద్ది. మీరు జనవరి నుంచి ప్రయోగం చేసి చూడండి. ఇంక ఎక్కలేదు మీరు. ఆదికాండం నుంచి యోబు దాకండి. ఇవాళ 1 అధ్యాయం చదివారు, రేపు 2 అధ్యాయం. అలాగ మీరు దీన్ని 3 భాగాలు చేసుకోండి. ఎందుకు చెప్పానో చదివి చూడండి, ఆ కాలరేషన్ అంటే మీకు అర్థమవుద్ది. అలా మీరు క్రమంగా చదవండి. చాలా సంగతులు మీరు నేర్చుకుంటారు. ప్రభు మీతో మాట్లాడతారు. ప్రభు మాట్లాడతాడు. ఆయన మాట్లాడడం అంటే ప్రశ్న ఎలా మాట్లాడతారని, త్రూ బైబిల్. చెప్పండి. ఎస్, వాక్యము ద్వారా మనతో మాట్లాడాలి. వాక్య దర్శనము అనండి. అదేండి ఇప్పుడు దర్శనం. అది ఇప్పుడు డైరెక్ట్గా మనల్ని దర్శించడానికి వీలేదు. ఎందుకని? మనము మానవ శరీరం ఉన్నాము. ఆయన మన శరీరాన్ని వదిలిపెట్టి అప్పుడే 2018 సంవత్సరాలు అయిపోయింది.
రాబోయే కాలంలో మళ్ళీ మనం డైరెక్ట్గా చూస్తాము. అప్పుడు ఆయన శరీరం మన శరీరం ఒకటే, మహిమ శరీరం. అప్పుడు డైరెక్ట్గా చూస్తాము. మరి ఇప్పుడు డైరెక్ట్గా చూడటం లేదు. ఇప్పుడు త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద హోలీ స్పిరిట్, ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా కనబడి పిచ్చి పిచ్చి ప్రార్థనలు ఏం చేయకండి. కనబడడం జరిగితే మనం బతకడానికి ఛాన్స్ లేదు. అందువల్ల ఈ గ్రంథాన్ని శ్రద్ధగా చదవండి. ప్రార్థన కూడా ఎవరు చూడకుండా రేయి మొదటి జాము లేచి చేసుకోండి. రేయి మొదటి జాము అంటే ఎంతమ్మా? టైం ఎంత? రాత్రికి 4 జాములు అండి, పగలు 4 జాములు. మన ఇండియా కాలమానం ప్రకారం ఇప్పుడు ఎంత అయింది టైము? ఎంతండి? 1 గంట. ఇప్పుడు అమెరికాలో రాత్రి 1 గంట. మంచి నిద్రలో ఉన్నారు వాళ్ళు. ఫోన్లు చేయకండి ఈ టైంలో. ఇంగ్లాండ్ వాళ్ళకి ఇప్పుడు సాయంత్రం 8 అవుద్ది. మనకి ఇక్కడ 1 గంటకి, వాళ్ళకి సాయంత్రం 8. కువైట్లో ఇప్పుడు 3:30 అవుద్ది టైం, సాయంత్రం 3:30 కువైట్లో. చదువుకున్న వాళ్ళకి తెలుసు ఈ టైమింగ్స్ యొక్క తేడా. ఇలా తూర్పుకి వెళ్ళేటప్పటికి 4 గంటలు, పడమటికి వెళ్తే 4 గంటలు, ఎలా మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ చదువుకున్న వాళ్ళకి తెలుసు. అందుకని యేసు ప్రభు రాకడ సందర్భాన్ని గురించి చెప్తే ఆయన ఏమన్నాడు? ఇద్దరు నిద్రపోతున్నారు అన్నాడు. అంటే ఆ దేశంలో వాళ్ళకి ఏంటన్నమాట? నైట్ అది. ఇద్దరు నిద్రపోతున్నారు, బోర మోగింది, ఒకళ్ళు వెళ్ళారు ఒకళ్ళు వెళ్ళలేదు అన్నాడు. అది భార్య భర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఇద్దరు బ్రదర్స్ కానీ, వాళ్ళకి నైటు. ఇద్దరు పొలం దున్నుతున్నారు అన్నాడు, వాళ్ళకి పగలది. ఇద్దరు తిరగలు ఇసురుతున్నారు, అది పొద్దున్నే. మీరు అట్టేసుకుంటే తిరగలు ఎప్పుడు ఇసురుతారు? మధ్యాహ్నం, సాయంత్రం. తిరగలేమా? తిరగలేందుకు ఇసురుతా? ఇసురుతాం తాతయ్య అనవే. మాకు అన్ని గ్రైండర్ల కింద బర్రబర్ర బర్రబర్ర బర్రబర్ర. మరి అక్కడ రాశాడు, ఇప్పుడు గ్రైండ్లో వచ్చినాయండి. మరి తిరగలే, అక్కడ ఉదాహరణ రాశాడు. ఇద్దరు తిరగలు విసురుతున్నారు. శిఖమణి గారు వచ్చారు, హోటల్ నుంచి అట్లు తెస్తే ఏం బాగుంటుంది, మనమే విసిరేసి మనమే అట్టేసి పెడితే కమ్మగా తింటాడు ముసలోడు అని. పాపం ఒక అక్క ఇసురుతుంది, ఇంకొక అక్క వచ్చి వేసింది. ఇద్దరు కలిసి బరక 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 బరకమంటున్నారు. ఈ లోప బోర మోగింది. ఒక అక్క వెళ్ళింది, ఒక అక్క వెళ్ళ. అంటే ఒక అక్క పరిచయం చేస్తున్నారు ఇద్దరు, కానీ ఒకళ్ళు రాకడికి రెడీగా లేరు. ఇద్దరు పొలం దున్నుతున్నారంటే సేవకులు అన్నమాట వాళ్ళు, స్వార్థ సేవకులు. వాక్యం అనే విత్తనాలు చల్లాలి. ఇద్దరు దున్నుతున్నారు, ఇద్దరు సేవకులు, ఇద్దరు వాక్యం అనే విత్తనం చల్లాలి. కానీ బోర మోగింది, ఒకళ్ళు వెళ్ళారు. ఒకళ్ళు అంటే సేవకుల్లో కూడా అందరూ వెళ్ళరు అన్నమాట. మరి పొట్టకోటికి సేవ చేసేవాడు వెళ్తాడా? డబ్బులు కమ్మడం అయిపోయాడు వెళ్తాడా? రక్షణ పొందకుండానే రక్షణ పొందమని బాధ చేసేవాడు వెళ్తాడా? అంచేత గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ పత్రిక మొదటి పుస్తకం 10వ అధ్యాయం 31వ వాక్యాన్ని ఈ పూట కొంచెం సేపు మనం ధ్యానం చేద్దాం. కొరింథీ పత్రిక మొదటి పుస్తకం 10వ అధ్యాయం 31వ వాక్యం చదువుతున్నారు. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రియుడైన తండ్రి గారి కాలం నుంచి కూడా ఈ పరిచర్య నేను ఎరుగున్నాను. మా పెద్దలందరూ మీ పిలుపును అందుకొని నీ దగ్గరకు వచ్చారు. ఆ తరములో నేను మిగిలి ఉన్నాను. ఈ సమయానికి కరిమెల్ ప్రార్థన మందిరంలో, ఏలూరు నగరంలో మా ప్రజల మధ్యలో కాసేపు నిలబడడానికి నన్ను బలపరచండి. బలహీనుడను బలపరచండి, మానవుడను మరుగుపరచండి, నీ దాసుడను కనికరించండి. చేరి వచ్చిన ఈ ప్రజలందరికీ నీ వాక్య దర్శనమును సమృద్ధిగా దయచేయము. యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు రాసినటువంటి పుస్తకంలో కాబట్టి భోజనం చేస్తారో, పానం చేస్తారో, స్నానం చేస్తారో, వంట చేస్తారో, వడ్డిస్తారో, తింటారో, వింటారో, కొంటారో,
అవును అంటారు. ప్రయాణం చేస్తారో, పాటలు పాడతారో, ప్రసంగం చేస్తారో, ప్రార్థన చేస్తారో, సందా ఇస్తారో, వందనాలు చెప్తారు, ఉపవాసం ఉంటారు, ఉప్మా తింటారు, బళ్ళో చేస్తారో, గుళ్ళో చేస్తారో, ఊళ్ళో చేస్తారో, ఒళ్ళో చేస్తారో, దళ్ళో చేస్తారో, కారులో చేస్తారో, ఆటోలో చేస్తారో, విమానంలో చేస్తారో, రైల్లో చేస్తారో, ఎప్పుడు చేస్తారో, ఎక్కడ చేస్తారో, ఎందుకు చేస్తారో, ఇద్దరితో చేస్తారో, ముగ్గురితో చేస్తారో, 10 మందితో చేస్తారో, ఏమన్నా చేయండి, ఎప్పుడన్నా చేయండి, ఎక్కడన్నా చేయండి, ఏమి చేసినా, ఎక్కడ చేసినా, ఎందుకు చేసినా దేవుని మహిమ కొరకు చేయుడి. స్తోత్రం చెప్పండి. చేస్తున్నాం మనం. అంట్లు తోముతున్నామా? అమ్మే తోమలా? కొంచెం సాయం చేస్తే చూస్తారండి. పిల్లలకి అది అంట్లు తోమద్దంటండి. కొద్ది గదులన్నా తుడుతామండి, వారం కూర బూసుతుడు చెయ్యాలి. ఆడపిల్లకి చెయ్యాలండి. చేస్తే రేపు అత్తగారు ముట్టుకెళ్ళి పడవదు. లేకపోతే రోజు మాకు రిపోర్ట్లు, చేసావు బాబా, చేసావు బాబా, అంతకత్యం చేసుకున్న బాబా, లారీ సామాన్ అంతా చేసుకున్న బాబా, ఏం సుఖం బాబా, చీపురు గట్ట పుచ్చుకుని చేతే సావట్లా, దీని తొంప తగ్గిటి అమ్మకడు చల్లకుండా అని అత్తగారు రిపోర్ట్. చేతకు చేయండి. ఎవరి వయసులో వారు, ఎవరి వంతులో వారు, ఎవరి అవకాశంలో వారు చేయదగిన పనులు మనం చేయాలి. మనలో ఎవరు సోమరులుగా ఉండటం యేసుకి ఇష్టం లేదు, బద్ధకస్తులుగా ఉండటం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. మనమందరం కూడా ఎవరికి చేతనైన పని, ఎవరికి చేయగలిగిన పని, ఎవరి వయసులో ఎవరి వంతులు వారు చేయాలి. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు ఏం చేస్తారో, ఎప్పుడు చేస్తారో, ఎక్కడ చేస్తారో, ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో, ఎవరితో చేస్తారు, ఏమన్నా చేయండి, ఎప్పుడన్నా చేయండి, ఎక్కడన్నా చేయండి. ఎవరి కొరకు చేయాలట? దేవుని మహిమ కొరకు చేయాలి. అయితే ఇప్పుడు ప్రశ్న, దేవుని మహిమ కొరకు మనం చేయాలంటే అసలు ఆ దేవుడు సంగతి ఏంటో సరిగ్గా అర్థం కాకుండా ఆయన మహిమ కొరకు ఎలా చేయాలండి? ఇప్పుడు శిఖామణి గారి కోసం ఏమన్నా వంట చేయాలనుకున్నారండి మా అమ్మాయి గారు. శిఖామణి గారు ఏం తింటారో ఏం తినరో తెలుసుకోకుండా వంట చేస్తారా? తెలుసుకోవాలి కదండి. మరి దేవుని మహిమ కొరకు చేయాలంటే అసలు ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన స్వరూపం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోకుండా ఆయన ఎలా మహింపరుస్తాం మనం? ముందు ఆయన సంగతి కొద్దిగా తెలుసుకోవాలి మనం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 1వ వాక్యం. సమస్తం మనం దేవుని మహిమ కొరకు చేయాలంటే ఆ దేవుని గురించిన సంగతులు మనకు తెలియాలి. ఆ దేవుడు ఎవరు, ఎక్కడున్నారు, ఎప్పుడున్నారు, ఎందుకున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తారు, ఏం చేయగలరు, ఆయన శక్తి, ఆయన స్వరూపం, ఆయన గుణ లక్షణాలు, ఆయన సంకల్పం, ఆయన చిత్తం, ఆయన ఏర్పాటు, ఆయన పద్ధతి, ఆయన క్రమం, ఆయన మర్యాద, ఆయన పరిశుద్ధత, ఆయన పరలోకం, ఈ సంగతులన్నీ కూడా మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేసినా ఆయన మహిమ కొరకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమి తెలుసుకోకుండా శిఖామణి గారు చెప్పారు, దేవస్తోత్రనైనా మహిమ స్తోత్రనైనా, గ్లోరీ 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 గ్లోరీగా స్తోత్రమైనా అని అంటే ఏంటది? నువ్వెందుకు అల్లుడి అన్నావో, ఎందుకు గ్లోరీ అన్నావో నీకే తెలిసావు. అంచేత మొదట మనం ఈ దేవుని మహిమ కొరకు చేయడానికి దేవుని ఉనికి కొద్దిగా అర్థం చేసుకోవాలి. కొద్ది మాటలు చూద్దాం. దేవుని ఉనికి చెప్పడానికి 150 మాటలు ఏరి పెట్టానండి. ఒక్క యేసు ప్రభువుని గురించి మీకు వివరంగా చెప్పడానికి 150 మాటలు. మరి మామూలు దేవుడు అనుకున్నారు ఆయన? ప్రపంచానికి మీ ఇష్టం ఎవరితోనైనా మాట్లాడడానికి. ఏ దేవుడు కూడా ఎత్తకుండా, ఏ బొమ్మ గొడవ, ఏ అమ్మ గొడవ, ఏ దిమ్మ గొడవ ఎత్తకుండా కేవలం యేసు ప్రభు మాత్రమే దేవుడని చెప్పడానికి 150 సంగతులు ఏరిపెట్టాను. ఒక శాంపుల్కి మన అంశం కోసం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7:1. స్టెఫన్ గారిని నిలబెట్టారండి. స్టెఫన్ గారిని నిలబెట్టి ఆయన మీద ఏవో సాక్ష్యాలు చెప్పారు. ప్రధాన యాజకుడు అన్నాడు, వీళ్ళు ఏదే చెప్తున్నా నువ్వు చెప్పాయా, నీ సాక్ష్యం అంటే చెప్పు అని అన్నాడు. అంటే ఇప్పుడు స్టెఫన్ మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ మాటలు నిజమేనని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, చెప్పండి స్తోత్రం చెప్పండి.
ఏ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు? అది మన దేవుడు టైటిల్ ఏంటంటే మహిమగల దేవుడు. ఎస్. 72వ కీర్తన 18వ వాక్యం. 72వ కీర్తన 18వ వాక్యం. దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము అనండి. ఆయన మహిమగల ఏ నామండి ఆయనది? మామూలు నామం కాదు. యేసయ్య నామం అంటే పరలోకంలో భూమి మీద భూమి క్రింద హెచ్చించబడిన గొప్ప నామం. అయితే ఇక్కడ మన అంశం ఏంటంటే మహిమగల నామము అనండి. ఆయన మహిమగల నామము స్తుతించబడును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వాక్యం. మత్తయి సువార్త 25:31. 25:31. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా తన సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. స్తోత్రం చెప్పడమా. ఏ కుర్చీ అండి ఆయన్ని? ఏమో ఏ కుర్చీ? ప్లాస్టిక్ కుర్చీ ఎత్తవా? ప్లాస్టిక్ కుర్చేసి తెల్లగుడ్డ ఎత్తను అంటాను. నీ కుర్చీ సరిపోద్ది ఆయనకి. వేస్తున్నారు, కుర్చీలు వేస్తున్నారు. మీరు చూసారు లేదు? మళ్ళీ వీళ్ళు వాళ్ళకి తగ్గు చెప్తారు. శ్రీకమ్మణ గారు మీ గురించి చెప్పాడు. కొన్ని మందిరాల్లో 3 కుర్చీలు వేస్తారండి. ఒక కుర్చీ ఏమో దేవదాసాయి గారికి, ఒక కుర్చీ ఏమో దేవుడికి, ఒక కుర్చీ ఏమో పరిశుద్ధాత్ముడికి. 3 కుర్చీలు వేస్తారండి. వేసారు, దాని మీద తెల్లగొడ్డ వేస్తారండి. నన్ను కేకేశారండి ప్రసంగానికి. నేను వెళ్ళానండి. వెళ్ళి వాక్యం మొదలు పెట్టాను. ఈ లోపల కొంచెం గాలి వచ్చిందండి. గాలి వచ్చి 3 కోట్లు ఎగిరిపోయినాయి. నేను అడిగానండి, అయ్యగారులు ఇంకా దిగలేదా అని. ఆ కుర్చీలో కోట్లో ఎగిరిపోయినాయమ్మా. నేను ఎవడిగానంటే అయ్యగారులు ఇంకా దిగలేదా అని అడిగానండి. మరి అయ్యగారు కూర్చుంటే కోట్లో వేసిపోద్దండి. మాట్లాడేమండి. నేను అడగ పొరపాటా ఏమన్నాయి మరి దిగలేదేమో. దిగితే కొట్టాలలో వేస్తుంది ఎగిరి మాకు కూడా. ఏసైకి ఏ కుర్చీ సరిపోద్దండి. 7 సంవత్సరాలు కట్టాడు మందిరం సొలొమోన్ గారు. ఏసయ్య కొంచెం రిబ్బన్ కట్ చేయాలి రమ్మన్నాడు. ఏమన్నాడు ఏసయ్య? ఆకాశము నా సింహాసనం. చెప్పండి, భూమినా పాదములు కాదు, ఒక పాదానికే పీట, మొత్తం భూమి 7 ఖండాలు. బాబా, ఆకాశం మొత్తం నా సింహాసనానికి, భూమి నా పాదపీఠం. అది ఏ మందిరం పడతారా భక్తుడు ఎవరే? ఆకాశ మహాకాశంలో పట్టతలన దేవుడు మన యేసు. స్తోత్రం చెప్పండి. రేపు ఆయన కూర్చోబోయేది తన దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన కూర్చునే సింహాసనం పేరేంటమ్మా? మహిమగల సింహాసనము అనండి. అవును, ఆయన రేపు రాబోతున్నాడు. మనం కూడా వెళ్ళబోతున్నాం. ఏ మేఘం మీద వెళ్ళాలి? ఆ మేఘం పేరేంటి? మహిమ మేఘము అనండి. అప్పుడు మన శరీరం ఏం శరీరం? ఇది ఈ శరీరం కాదు. కుదం తెల్లగుందలేదు, మురిసిపోతుంది. శ్రీకమ్మణ గారు నల్లగున్నాడు, నేను తెల్లగా ఉంటాడు అనుకున్నాను. చార్లెస్ గారిలాగా, రమేష్ గారిలాగా ఎర్రగా ఉంటాడు అనుకున్నాను. ఇంత నల్లడు అనుకోలేదు. ఈ మొత్తం రంగులే ఉండవు. ఆహా, ఇంగ్లాండ్ వాళ్ళు తెల్లగా ఉంటారండి, వాళ్ళు తెల్ల దొరలు. అమెరికా వాళ్ళు ఎర్రగా ఉంటారు, వాళ్ళు ఎర్ర దొరలు. చైనా వాళ్ళు పసుపు రంగులో ఉంటారు, పసుపు పచ్చ దొరలు. ఆఫ్రికా వాళ్ళు కర్రోళ్ళు, వాళ్ళు కర్రీ దొరలు. మనమేమో సామం చేయండి. మనది మన చేయమా? మరీ నల్లగా ఉన్నానా అయిపోబా. కలర్లు ఏముండవు, ఒకే కలర్, ఒకే వయసు, ఒకే ఆకారం. బా, వండర్ఫుల్ డే. మీకు తెలుసా అది? ఇప్పుడు నాకు 80 అనుకోండి, అప్పుడు 80 ఉండదు, 100.
ఆ పాపకి 20 అనుకోండి, ఇప్పుడు రక్షణ పొంది బాప్తీసం పొందితే ఈ పిల్ల ఇది కూడా 100 సంవత్సరాల వయసు. అది ఆ పిల్లకి. గుర్తుపెట్టుకుంటారా? అందరము ఒకే వయసు, ఒకే ఆకారం, ఒకే పోలిక, ఒకే కలర్. స్తోత్రం చెప్పండి. ఏం రాజ్యం అండి అది? ఏం రాజ్యం అండి అది? బాబా, ఒకే పోలిక, ఒకే ఆకారం, ఒకే వయసు. అవును. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 3:21 ఏమన్నాడు? సమస్తమును తనకు లోపర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇవాళ మనది సమరూపం కాదు. ఎంత ప్రార్థన చేయండి, ఎంత ఉపవాసం ఉండండి, ఎంత మోకాళ్ళ మీద గడపండి, మనది ఆయనతో సమరూపం కాదు. ఇప్పుడు మన రూపం మనదే. కానీ రేపు రాబోయే దినాల్లో క్షణంలో, రెప్పపాటులో మనమందరం ఆయన మహిమగల స్వరూపం, మనకు సమరూపము గల దానిగా మార్చబడతాము. స్తోత్రం చెప్పండి. ఎస్. మహిమ శరీరముతో మహిమ మేఘం మీద మధ్యాకాశంలోకి యేసు ప్రభు ఎదుటి మనం నిలబడినప్పుడు ఆ మహిమా స్వరూపుడైన యేసు, అవునండి, ఒకప్పుడు దేవలోకంలో దేవుడిగా ఉన్నప్పుడు, పరలోకంలో ప్రభువుగా ఉన్నప్పుడు ఆయన నీతి స్వరూపుడు. మరియమ్మ గారి కడుపులోకి వచ్చేటప్పటికి ప్రేమ స్వరూపి. శిలువలో వేలాడేటప్పుడు ఆయన దాసుని స్వరూపం. ఒరిజినల్గా దేవలోకంలో దేవుడిగా ఉన్నప్పుడు, పరలోకంలో ప్రభువుగా ఉన్నప్పుడు నీతి స్వరూపుడు. మరియమ్మ గారి కడుపులో ప్రేమ స్వరూపి. శిలువలో వేలాడినప్పుడు దాసుని స్వరూపం. ఇవాళ మన మధ్యలో ఆత్మస్వరూపి. రేపు రాబోయేది మహిమ స్వరూపి. ఆయన కోపం వస్తే అగ్ని స్వరూపి. ఆది యందు వాక్య స్వరూపి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్యను మనం ఎందుకు మహింపరచాలో పాయింట్స్ కోసం చెప్తున్నాను. ఎలా మహింపరచాలో ఇప్పుడు చూద్దాం. మనం ఎందుకు మహింపరచాలో చెప్పాను. అవునండి, ఆయన మహిమగల సింహాసనాన్ని వదులుకొని, తన రాజ్యాన్ని వదులుకొని, పట్టణాన్ని వదులుకొని, సింహాసనాన్ని వదులుకొని, వైభవాన్ని వదులుకొని, దేవదూతల చేత నిత్యము పొగడబడే స్థలాన్ని వదులుకొని, నరులమైన మన కొరకు నరావతారిగా, మనుషులమైన మన కొరకై మనుషుని పోలికలో పుట్టి, పాపదాస్యానికి లోబడిన మన కొరకై దాసుని స్వరూపాన్ని ధరించి, మరణ భయంలో మగ్గిపోయి మన కొరకు ఆయన మరణం వరకు వెళ్ళి తిరిగి లేచి 40 దినాలు ఇక్కడ ఉండి 11 సార్లు కనబడి ఆయన వెళ్తా వెళ్తా చెప్పారు, నేను వెళ్తున్నాను, మీకు స్థలం రెడీ చేసి మళ్ళీ వస్తాను, మీకు రాజ్యం రెడీ చేసి మళ్ళీ వస్తాను, మీ పట్టణం రెడీ చేసి మళ్ళీ వస్తాను. నేను వచ్చే లోపల, మీరు చచ్చే లోపల నా రాకడ మీ పోకడ జరగమునిపే నా యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆత్మను పొంది, బాప్తిసం పొంది, సంఘములో చేరి, సహవాసంలో కూడి, బోధలో పెరిగి ఆరాధన చేస్తున్న మహిమపరచండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు యేసు ప్రభువును మహింపరచడానికి ఎవరు సరిపోతారు? ఎవరు మహింపరచాలి? 1, 2, 3, 4 పాయింట్లు చెప్పుకొని ప్రస్తుతానికి మరి ముద్దుతో ముగించేద్దామా? హద్దా? సరే, మా మనవరాలు హద్దు అంటుందండి. అంటే 45 నిమిషాలు చెప్పమంటాం. చూద్దామండి ఎలా మహింపరచాలో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 2:20. ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహింపరచు, స్తోత్రం చేసు తిరిగి వెళ్ళి. ఎవరండి? ఏ బ్యాచ్? ఏ సంఘం ఇది? సంఘం పేరేమైనా ఉందా? ఇక బోర్డు పెట్టలేదా? యేసు పుట్టాడు. పుట్టిన కబురు పాప మొట్టమొదటి ఎవరికి అందిందండి? గొల్లలు కాదు. గొల్లలు అంటే పళ్ళు రాలకొడతారు వాళ్ళు. గొర్రెలు కాపర్లు. ఇప్పుడు ఇంగ్లాండ్లో దొరలందరికీ గొర్రెలు ఉంటాయండి. ఒక్కొక్కరికి 500 గొర్రెలు.
వాళ్ళని గొల్లలు అనండి, పళ్ళురాలు కూడా వెళ్ళిన వాళ్ళు కొడతారు, తెల్ల దొరలాడు గొర్రెల కాపర్లు. వీళ్ళ కబురు అందింది. కబురు అంతే వీళ్ళు ఏం చేశారు చూడండి, ఇప్పుడు అది చదివాం. అంతటా గొర్రెల కాపులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయొచ్చు. వీళ్ళు ఎవరు నేర్పారు వీళ్ళకి? అప్పుడు సంఘం ఉందా? బైబిల్ ఉందా? ఏమండయ్యా అయ్యారు వింటున్నారా? గొర్రెల కాపులకి కబురు అందినప్పుడు వాళ్ళు దేవుని మహిమపరచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళారని ఉంది. వీళ్ళకి మందిరం లేదు, పాస్టర్ గారు లేరు, బైబిల్ లేరు, ఆదివారం లేదు, ఆరాధన తెలియదు, వందనాలు తెలియదు, చందాలు తెలియదు, హల్లు తెలియదు, ఆమెను తెలియదు, మోకాళ్ళు తెలియదు, ఉపాసన తెలియదు, ఉప్మా తెలియదు. మరి వీళ్ళు ఎలా మహిమపరిచారండి? చూడండి 9వ వచనం. మరి అది చిత్రం. మీరేమనుకున్నారు? దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. మన బైబిల్ కాలేజీ ఉంది కదా, మన బైబిల్ కాలేజీ ఉందమ్మా. మరే ఈ మహిమపరచడం అక్కడ నేర్పుతారేమో, ఒక వారం రోజులు వెళ్దాం చూస్తున్నామమ్మా. అక్కలేదు, ఎర్రి మాకు ఇక్కడే ఉంది. చూడు, ప్రభువుతో వారి యొద్దకు వచ్చి నిలిచాను, ప్రభువు మహిమ వారి చుట్టూ. ఓహో, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది తెలివి? ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. స్తోత్రం చెప్పండి. అవునండి, జ్ఞానం వచ్చేసింది, తెలివి వచ్చేసింది. ఎలా మహింపరచాలి, ఎలా స్తుతించాలి, ఎలా కనపరచాలి, ఎలాగ ఆరాధించాలి, ఎలాగ కానుకలు ఇవ్వాలో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది. అప్పుడే వాళ్ళు గొర్రెలన్నింటిని వదిలిపెట్టేశారు, తిన్నగా వెళ్ళారు, యేసయ్యకి దండం పెట్టుకున్నారు, స్తోత్రం చెల్లించుకున్నారు, మహింపరిచారు, స్తోత్రం చెల్లిస్తూ తిరిగి వెళ్ళిరి. తిరిగి వెళ్ళిరి ఎక్కడికి? తిరిగి వెళ్ళిరంటే ఎక్కడికమ్మా? తిరిగి వెళ్ళిరని ఉంది కదా. నువ్వు సాయంత్రం ఇంగ్లీష్ బైబిల్ పట్టరా, ఎర్రి మక్కువ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ తేవాలి, అప్పుడు కరెక్ట్ మీనింగ్ ఉంటుంది అక్కడ. లేకపోతే మీకు బోధలు, తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. తిరిగి వెళ్ళిరని ఉంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు బోధకుడు? ఆయనే తిరగమన్నాడు గొర్రెల కాపుల్ని. కొంపలమ్మడి తిరిగి, చంపలమ్మడి తిరిగి, సందులమ్మడి తిరిగి, సినిమా హాళ్ళమ్మడి తిరిగి తిరిగి నా దగ్గర రమ్మంటున్నాడు. ఇక్కడ తిరిగి అంటే తిరగమని కాదు, రిటర్న్. రిటర్న్ అనండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తారు? మ్యాట్నీకి వెళ్తారా? మ్యాట్నీకి వెళ్తే తిరిగి వెళ్ళినట్టు కాదు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్తే అది తిరిగి వెళ్ళినట్టు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రెల దగ్గర నుంచి వచ్చారు. ఏస దగ్గరికి గొర్రెల కాపులు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గొర్రెలనే కదండి, మందను వదిలిపెట్టి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్ళారు? మంద దగ్గరికి వెళ్ళారు. ఓహో, ఇప్పుడు మనల్ని కూడా ఏమంటాడంటే 90వ కీర్తన 3వ వచనం. 90వ కీర్తన 3వ వచనం. 90వ కీర్తన 3వ వచనం అండి. నీవు మనుషులను మంటి మార్చుతున్నావు, నరులారా తిరిగి రమ్మంటే ఎక్కడ తిరిగి రమ్మని? ఆర్ఆర్పేట. నీకు శనివారపేట తిరగరాదు, ఆర్ఆర్పేట తిరుగుతుందంట. మరి అందుకే ఇంగ్లీష్ బైబిల్ ఉండాలి, సాయంత్రం తెచ్చుకోండి. కమ్ బ్యాక్, అది దాని మీనింగ్. అక్కడ మానవులను మంటికి మార్చాడు. మహిమ దేహంతో మహిమ రాజ్యంలో ఉన్న మానవుడిని మంటికి మార్చాడు. తిరిగి రండి, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, రిటర్న్. కనుక ఇవాళ రేపు మనం అందరం తిరిగి వెళ్ళాలి. ఎవరి వరుసలో వాళ్ళు వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చాము మనం? మహిమ రాజ్యం, మహిమ ప్రణాళిక, మహిమ దేహం. మంటికి మార్చబడ్డాము, తిరిగి రమ్మని సెలవిస్తున్నాడు ఆయన. అలాగైతే ప్రభు మహిమపరచాలంటే ఏది విన్నారో దాన్ని నమ్మగలిగితే, గొర్రెల కాపులు ఏది విన్నారో దాన్ని నమ్మారు, ఏది నమ్మారో దాన్ని చూశారు, ఏది చూశారో దాన్ని బట్టి వారు దేవుని మహిమపరిచారు. స్తోత్రం చెప్పండి. 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యం. ఇక్కడ ఒక పక్షవాత రోగి కనపడుతున్నాడు మీకు. పక్షవాతం అంటే ఏంటమ్మా? 2 చేతులు మామూలుగా ఉంటాయి, ఒక చెయ్యి ఆడదు. 2 కాళ్ళు మామూలుగా ఉంటాయి, ఒక కాలు మడతకు రాదు.
రెండు కళ్ళు ఉన్నట్టు కానీ ఒక కన్ను కనపడదు. దీని పేరు పారాలసిస్ స్ట్రోక్ అంటారు, పక్షవాతం. వీడు పక్షవాతపు రోగి. ఇప్పుడు ఏం జరిగింది? ఈ పక్షవాత రోగిని ఓ మంచం మీద పడేసి నలుగురు 2 కర్రలు దోపి మోసుకొచ్చారు. మోసుకొస్తే స్థలం దొరకలేదు. ఆ పెంకులు బీకి వాసాలు కోసి మంచాన్ని వేసి తిన్నగా దింపారు. దింపితే, మనుషుడా నీ పాపాలు క్షమించబడి అన్నాడు ఏసై. ఆడు వచ్చిందే రోగం బాగు చేసుకోవడానికి. ఏసై ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డి అన్నాడు. 20 వచ్చినండి. నీ పాపములు, మనుషుడా నీ పాపములు క్షమించబడి అన్నాడు. అన్నాక 25 వచ్చిన చూడండి. 25 వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకుని మంచము ఎత్తుకొని, చెప్పాలి అందరూ, దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళిన. స్తోత్రం చెప్పండి. ఇంటికి ఎలాగెళ్ళాడమ్మా? మా మంచం ముచ్చుకొని వెళ్ళాడండి. మంచం ముచ్చుకొని వెళ్ళాడు, కరెక్టే. కంచం ఉంటే కంచం కూడా ఉచ్చుకెళ్తాడు, లంచం ఇస్తే లంచం కూడా ఉచ్చుకెళ్తాడు. కానీ జరిగిందేంటి? దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను. ఈరోజు చెప్తున్నాను మీకు, మీరు మంచం మీద పడ్డారో, కంచం మీద పడ్డారో, లంచం మీద పడ్డారో, వ్యభిచారంలో పడ్డారో, త్రాగుల్లో పడ్డారో, 3 ముక్కలు పడ్డారో, 7 ముక్కలు పడ్డారో, చుట్ట ముక్కలు పడ్డారో, బీడి ముక్కలు పడ్డారో, ముక్కుపొడలు పడ్డారో, ఒక్కపొడలు పడ్డారో, అక్రమంలో పడ్డారో, అన్యాయంలో పడ్డారో, ఎక్కడ పడ్డారో, ఎందుకు పడ్డారో లేవగలిగితే మీరు యేసును మహిమపరచగలుగుతారు. స్తోత్రం చెప్పండి. మీరు పడిన చోటు నుంచి లేవాలి. ఆగో, పడ్డవా చెడ్డవా, ఆగో, కమాన్ గెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవునండి, నా యవనస్తులన్నీ వృద్ధులన్నీ లేకుండా అందరూ పడిపోతున్నారు. చండాలం. ఏ రోజు పేపర్ చూడండి, ఏ రోజు వార్తలు చూడండి, ఎక్కడ చూసినా చాలా నీచమైన వార్తలు. 6 సంవత్సరాల అమ్మాయిని 60 సంవత్సరాలు రేప్ చేశాడా? ఒక అమ్మాయిని 3 రేప్ చేసి పీక నలిపించి అక్కడ పారేసి వెళ్ళిపోయారా? అది ఇవాళ భర్తనే చంపేసింది. పేపర్లో టైటిల్ హెడ్డింగ్, భర్తను చంపిన భార్య. మామూలుగా భార్యను చంపిన భర్త అంటే అర్థం ఉందండి, అలా కాదు. ఇవాళ ఏంటి? భర్తను చంపిన బాగలేవు, రోజులేం బాగలేవు. కాలేజీకి వెళ్ళిన అమ్మ ఇంటికి వచ్చిన దాకా నమ్మటానికి ఛాన్స్ లేదు. హై స్కూల్కి వెళ్ళిన పాప సాయంత్రం ఇంటికి వచ్చిన దాకా తల్లిదండ్రులు మనేది ధైర్యం లేదు. మార్కెట్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి ఇంటికి చేరిన దాకా నమ్మకం లేదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాం మనం. అమ్మా, ఎక్కడ పడ్డావో అక్కడ లేచావా లేదా? లేచిన అనుభవం నీకుంటే నువ్వు ప్రభువును మహింపరుస్తావు. చెప్పక్కలేదు, ఆడికి ఎవరిని నేర్పక్కలేదు. ఒరేయ్, నువ్వు లేచావు కదరా, దేవుడికి స్తోత్రం అనరా అని అనాలా? ఏమండయ్యా, వీడు లేచాడండి, అప్పటిదాకా మంచమే పడున్నాడు పాపం చాలా రోజుల నుంచి. తన్మని లేచిపోయాడు. రే, నువ్వు లేచావు కాబట్టి, ఏసై లేపాడు కాబట్టి నువ్వు స్తోత్రం అనరా అనాలా? చెప్పరా అండి? అనక్కర్లే. అదే ఇన్ని రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎవరు లేపలేపాడు. నా ఏసై నన్ను లేపాడు. ఏసయ్యా నీకు స్తోత్రం. బాబా, ఎవరు నేర్పాలండి? ఎవరు నేర్పక్కలేదు, ఆటోమేటిక్గా స్తోత్రం చెల్లించేయాలి. ఓకే, 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. మరొక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాయిన్ అనే ఊర్లో ఒక విధవరాలు ఉంది. 11వ వాక్యం నుండి. ఆమెకు ఒక్కడే కొడుకండి. పోయిన సంవత్సరం భర్త చచ్చిపోయాడండి, ఇప్పుడే పిల్లడు చచ్చిపోయాడు, ఒక్కడే కొడుకు. పోయిన సంవత్సరం భర్త చచ్చిపోయాడు, ఇప్పుడేమో ఉన్న కుర్రోడు ఒక్కడే చచ్చిపోయాడమ్మా. ఎలా ఏడుస్తుంది? ఏడండి మీరు చూద్దాం. ఏడతాం రాదా? ఎలాగా? దేవుడా దేవుడా నాకొక్కడైతే ఆడనే తీసుకోవాలా దేవుడా? పోయిన సంవత్సరం నీడ పోయిందంటే ఇప్పుడు తోడు పోయింది దేవుడా. పోయిన సంవత్సరం ఏం పోయిందమ్మా? నీడ. ఇప్పుడు ఏం పోయిందమ్మా? తోడు. దేవుడా, ఇంకెవరు కనపడలేదా దేవుడా? మా పక్కింటి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నా, అందులో ఒకరిని తీసుకోవచ్చుగా దేవుడా. మళ్ళీ పైగా వాళ్ళ ఇంటి ఊరుకుంటారండి.
ఏడుపులో రిపోర్ట్ చేస్తున్నాండి. నాకు ఒక్కడైతే ఆడనే తీసుకోవాలా, ఈ పక్కింటి వాళ్ళు ముగ్గురు మధ్యలో తీసుకోవచ్చు కానీ ఆయన దేవుడా దేవుడో క్వాలిటీ ఎత్తున్నాను. మీరు ఎలాంటి ఏడుపులు ఎండరుగా? వందనలమ్మా. మరి మాకు ఇదే పని. మా పని ఏంటంటే రికార్డ్ చేస్తున్నానండి ఇలాంటివన్నీ. సత్యసాయిబాబాని చూడటానికి వెళ్ళినప్పుడు రికార్డ్ చేశాను అరగంట. ఇంటే మతిపోద్దు మీకు. ఆయనకి నాకు సంభాషణ సత్యసాయిబాబా బతికుండగా. మామూలు పిచ్చాడు కాదని చెప్పానుగా. అప్పనపల్లి వెళ్ళాను, తిప్పలపాటి. వెంకన్నబాబు వెలిశాడంటేను తిప్పలపాటి వెళ్ళి చెప్పులు పోగొట్టుకుని వచ్చాను. అప్పనపల్లి అమ్మా, అప్పనపల్లిలో మన వెంకన్నబాబు అక్కడ వెలిశాడు బాలాజీగా. వెళ్ళానండి. జాగ్రత్తగానండి. ఇక్కడ జరిగింది ఏంటంటే పాపం పాడి కట్టారండి. పాడి కట్టి మోసుకెళ్తున్నారు. ఈ లోపల ఏసై ఎదురుగా వచ్చాడు. ఏసై ఎదురుగా వచ్చి చూడండి ఏం జరిగింది చూద్దాం. 7 జయంలో రండి. 13వ వాక్యం 12 చదువు. ఆయన ఊరి గవనియదుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలపలికి మోసుకొని పోబడుచు అతని తల్లికి అతడు ఒక్కడే, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు. ఆయన పాడిన ముట్టుకున్నాడు, శవాన్ని ముట్టలేదు. పాడిన ముట్టుకుంటే మోసేవాళ్ళు ఆగారు. ఇప్పుడు ఆగితే ఏసై ఏమన్నాడు చూడండి. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి ఆయన అతనిని అతని తల్లికి. ఇప్పుడు జాగ్రత్త స్టడీ చేయండి. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించున్నాడనియు చెప్పాలందరూ. దేవుని ఎవరు మహింపరిచింది? కుర్రోడు కాదు, వాళ్ళ అమ్మ కాదు. చూచినోళ్ళు. ఈ కుర్రోడు బతకడం చూచినోళ్ళు అండి. ప్రజలందరూ భయపడిపోయి వరే దేవుడు తన ప్రవక్తలకు దర్శనం అనుగ్రహించాడురా. ఇదేం సంగతిరా, ఎంత గొప్ప సంగతిరా. ఇది చచ్చిపోయాడు కదా, నీళ్లు పోసాం కదరా, ఇందాక కడిగాం కదరా, సబ్బెట్టాం కదా, కుంకుడికాయ కూడా రుద్దా కదా నువ్వు. కుంకుడికాయలు నానబెట్టిందండి. ఇప్పుడు కుంకుడికాయలు నానబడుతున్నారా? ఏమ్మా మామ నువ్వు నానబడుతున్నావు కుంకుడికాయలు? మా పెద్దమ్మ తలస్నానానికి కుంకుడికాయలు నానబడుతున్నావా? షాంపూ అనా? కుంకుడికాయలు ఎవరు నానబడుతున్నారు ఇప్పుడు? ఆ పొట్టలో ఎవడో చింపేయడం లపలప పోసాడు, లేపలపలు ఆడిచాడు. అరే ఇందాక కదరా కుంకుడికాయలు కొట్టింది, నానబెట్టింది, తలగపోసి చచ్చేలాగా రుద్దింది, కాళ్ళు లాగాం, పిసికాం, తుడిచాం, మళ్ళీ పట్ల మార్చాం, అందులో పెట్టాం, పాడి మీద పెట్టాం, కొట్లు కట్టాం. వీడు ఎలా లేచాడు రా? ఎస్, జరిగిందాన్ని చూచి ప్రజలందరూ దేవుని మహిమ పరిచర్య. స్తోత్రం చెప్పండి. నేను అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని చూచిన వారు దేవుని మహిమపరుస్తున్నారా, దేవుని తిడుతున్నారా అని? అది నా ప్రశ్న. మీ జీవితాన్ని చూచిన వారు, మీ ప్రవర్తన చూచిన వారు, మీ పాటలు విన్నవారు, మీ మాటలు విన్నవారు, మీ ప్రార్థనలు కనిపెట్టిన వారు, మీ కుటుంబ జీవితాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు, మీ వ్యక్తిగత జీవితాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఈ పిల్ల దేవుని నమ్మింది గనుక, ఇతను దేవుని నమ్మాడు గనుక చక్కని జీవితం రా. ఎవరితో పేచీలు ఉండవు, పనికిమాల మాటలు మాట్లాడరు, పనికిమాల చోట నిలబడరు, పనికిమాల చూపులు చూడరు, పనికిమాలని తినరు. ప్రభుని నమ్మారు గనక వీళ్ళు దేవుడు ఎంత గొప్పడురా అని మనలను చూచిన వారు దేవుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి యేసయ్యతో చెప్పండి, యేసయ్యా నన్ను చూచిన వారు, నా జీవితాన్ని చూచిన వారు, నా ప్రవర్తన చూచిన వారు, నా ప్రార్థన చూచిన వారు, నా పాట విన్నవారు, నా మాట విన్నవారు, నా సంఘాన్ని చూచిన వారు, నా సంసారం చూచిన వారు, నా కుటుంబాన్ని చూచిన వారు నిన్ను మహింపరచాలి. అట్టి జీవితము నాకు దయచేయండి అనండి. అట్టి జీవితము నాకు. ఎస్,
మీరు మహింపరచాలి, నేను మహింపరచాం, గ్లోరీ అంటాం, ప్రైజ్ లార్డ్ అంటాం, హల్లెలూయా అంటాం, అది కాదు. నో, ప్రజలందరూ. యేసు ప్రభు స్వయంగా చెప్పాడండి ఈ మాట. మత్తయి సువార్త 5:16 యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. చూడండి ఓ మాట, ముగించేద్దాం. మత్తయి సువార్త 5:16. ఏమండి మనుషులు ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారు మీ సత్క్రియలు సూచి, పాస్టమ్మ గారు మీ సత్క్రియలు సూచి, కాదు కదా. ఎవరు? మనుషులు. యేసుని నమ్మని వారు, యేసుని ఎరగని వారు, రక్షణ ఎరగని వారు, బైబిల్ ఎరగని వారు, శిలువ యాగాన్ని ఎరగని వారు, రక్తాన్ని ఎరగని వారు ఏం చూడాలి? మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. మన క్రియలను చూడాలి, మన సత్ప్రవర్తన చూడాలి. అవునండి. లోకాసు వార్త 13వ అధ్యాయం. మరొక 2 సంగతులు చెప్పి ప్రస్తుతానికి ఆపేద్దామండి. సాయంకాలం చాలామంది రావచ్చు. సాయంకాలం మరికొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయంలో మీకు ఒక అక్కగారు కనపడుతుంది. 10వ వచనం. మరింతసేపు అబ్బాయిల గురించి చెప్పారు, మా గొడవ చెప్పట్లేదని. మీ గొడవ చూడు ఇప్పుడు. అక్క విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడలేకున్నాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతను విడుదల పొంది అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే, చెప్పండి, ఆమె చక్కగా నిలబడి, చెప్పాలి, చక్కగా నిలబడి భర్త దగ్గరికి వెళ్ళిపోయిందా? భర్త తర్వాత వెళ్తలే, భర్త దగ్గరికి. ఏదో భర్త దరిద్రమా, చక్కగా నిలువ భర్త దగ్గరికి వెళ్ళిపోయిందట. ఎలా ఉందండి ఆవిడ గొడవ? ఇది ఎన్ని సంవత్సరాలు వయసు? 18. నీ 18 వచ్చినాయి. ఓటర్ లిస్ట్లో పేరు ఎక్కించుకో. వెర్రి మొఖం. ఓటు వేయాలా బాబా? అన్ని రోజులు కూడా మనకేం కావాలి చెప్పరేమండి? అన్ని కాలంలో మనకేం కావాలమ్మా? మరింకే ఇప్పుడు ఈ అమ్మాయికి ఓటర్ లిస్ట్లో పేరు ఎక్కించాలి. ఈ లోకాసు వార్త 13వ అధ్యాయంలో ఈ పిల్ల పేరు ఎక్కడెక్కాలమ్మా? 18 అండి. మరి 18 అయితే నీ పేరు దగ్గర దేవుడు ఓటర్లు ఇస్తాను. దేవుడు నేను అడుగుపోయి నేను తత్తనా. ఏసై కేకేస్తున్నాడు. ఏమని? నడువంగిపోయిందనా, కుంటిదనా? నో, అమ్మా, అబ్బాబా, ఏం కేకండి? మీరైతే ఎవరికి అమ్మాయి ఏమనుకోకండి. నడువు వంగిపోయిన అమ్మాయి అక్కడ వచ్చిందండి, పాపం మెట్లు ఎక్కలేకపోతుంది, అక్కడ ఉందండి. మీరైతే ఏమంటారండి? ఎందుకమ్మా ఈ దశలో నువ్వు ఎందుకు దేక్కుండా ఇక్కడ రావటం? ఏదో మంచం మీద కూర్చొని ఎక్కడ కూర్చొని మైకులో వినపడదు కదా, ఏంటి అక్కడ రావడం? ఏ దరిద్రం వసే, ఏట దారికి అడ్డంగా వసే. మరి ఏసే ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ప్రేమమయుడు, ఆ శాంతమూర్తి, వాత్సల్యత కలిగిన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన కేక చూడండి. ఆ నడు వంగిపోయి 18 ఏళ్ళ నడిపో, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అదే అందరూ వదిలేశారు. ఎవరికి పనికిరాదు, మందిరానికి పనికిరాదు, పాస్టర్ గారికి పనికిరాదు, సంఘానికి పనికిరాదు, ఇంట్లో పనికిరాదు, పెళ్లికి పనికిరాదు, పేరెంట్ ఓటర్ లిస్ట్లో పనికిరాదు. అమ్మా, నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని చెప్పి
ఆమె మీద చేతులు ఉంచగానే అనండి, ఆమె మీద ఎలా నిలబడింది ఇప్పుడు? చెప్పాలి ఎలాగా? చెప్పాలి ఎలాగా? చక్కగా నిలబడి ఏం చేసింది? మీరు నిలబడ్డారమ్మా? విశ్వాసంలో నిలబడ్డారా? ప్రార్థనలో నిలబడ్డారా? సంఘంలో నిలబడ్డారా? ఆరాధనలో నిలబడ్డారా? నిలబడాలి. ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి. తేడా పాడాలు లేకుండా నిలబడాలి. సందేహం లేకుండా నిలబడాలి. సంశయం లేకుండా నిలబడాలి. పొరపాటు లేకుండా నిలబడాలి. ఏమాత్రం అప్యతర చోటు లేకుండా నిలబడాలి. నిలబడగలిగితే దేవునికి స్తోత్రం చెల్లించు. ఆయన నువ్వు నిలబెట్టడం జరిగితే చక్కగా నిలబెడతాడు. సగం నిలబెట్టే అలవాటు ఆయనకి లేదు. సగం రక్షణ ఆయన దగ్గర లేదు. సగం ఆత్మ ఆయన దగ్గర లేదు. లోకస్వార్త 18వ అధ్యాయం చెప్పండి. యేసయ్యతో చెప్పండి, యేసయ్యా నేను లొంగిపోయాను, వంగిపోయాను, కృంగిపోయాను, భంగపడిపోయాను, భ్రష్టాలను అయిపోయాను. నన్ను లేపండి యేసు, నన్ను చక్కగా నిలబెట్టండి అయ్యా. లోకస్వార్త 18వ అధ్యాయానికి రండి. 35వ వాక్యంలో ఒక గుడ్డివాడు కనపడుతున్నాడు. వాడు దారి పక్కన కూర్చున్నాడు, త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. 35 వచ్చినడా? ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి జనసమూహం దారిపోతున్నట్టు వాడు వింటున్నాడు. కంటలేదు, చూడలేదుగా, వినపడుతుంది. వినపడగానే ఎమ్మనాలి గారు నమస్కారం బాబా, దానిల గారు నమస్కారం బాబా, నతనాలి గారు దానిల బాబా, ఇమ్మాలి గారు నతనాలి బాబా, మిఖాయిల్ గారు నమస్కారం బాబా, మరియమ్మ గారు, సుందరమ్మ గారు, సువార్తమ్మ గారు నమస్కారం అమ్మా. పాప హరిశాత్తున్నాడు. హరిశాత్తుంటే పాపం వెళ్ళేటప్పుడు ఏదో రూపాయో ఏమ్మా ఏదో ఇటు వేసి వెళ్తున్నాడండి, గుడ్డ పరుచుకొని కూర్చున్నాడు. పాపం త్రోవ పక్కన ఉన్నాడు, దారిలో లేడు. చెప్పారు, ఎవరో చెప్పారు, మరి యేసు ప్రభు చాలా మంది గుడ్డోళ్ళకు చూపిస్తున్నాడు రా అని చెప్పారు. జనసమూహం దాటిపోతున్నప్పుడు వాడు చప్పుడు విని ఇదేమని అడుగ్గా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున. అప్పుడు వాడు యేసో దావీదు కుమారుడు నన్ను ప్రార్థన అడుగుతున్నాడు. దావీదు కుమారుడు యేసు దావీదు కుమారుడు యేసు ముయిరా అంటే ఇంకా కొంచెం గట్టిగా చేస్తున్నాడు. ఏం జరిగింది చూడండి. అంతడు యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మని వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూర్చున్నాడు. వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. యేసు చూపు పొందము, నీ విశ్వాసము నిన్ను. వెంటనే వాడు చెప్పండి చూపు పొంది, చెప్పండి వెంటనే వాడు, చెప్పాలి అందరూ, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరచు ప్రజలందరూ అది చూచి. అమ్మా రేడియోలో 20 సంవత్సరాలు మాట్లాడాను కదా, మరి మీరు విన్నారో లేదు? జీవజన్మ కార్యక్రమం. మరి మా అమ్మాయి మా దగ్గర పెరిగింది కాబట్టి ఆ రోజుల్లో ఆ ప్రారంభ దినాల్లో పాడిన పాటలు అన్నమాట. నేను 50 పాటలు రాశాను. మీ అన్నయ్య ఏమో 600 పాటలు రాశాడు. నేను 50 రాశాను. సాయంత్రం పాడతాలే. రక్షణ పొందినప్పుడు ఏం పాట రాసుకున్నాను, ఆత్మను పొందినప్పుడు ఏం పాట రాశాను, బాప్తిసం పొందినప్పుడు ఏం పాట రాశాను, పెళ్లిపేటల మీద కూర్చొని పాట రాసి పాడాను. పెళ్లి కొడుకు వేసంలోనే. అలాగే ఏ సందర్భంలో ఏం పాట రాశానో సాయంత్రం ఇందిరిగాను. ఈ రేడియోలో ప్రారంభ దినాల్లో పడిన పాట కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కళ్ళు ఉన్నాయండి, చూడలేకపోతున్నాం. చెవులు ఉన్నాయి కానీ వినలేకపోతున్నాం. పాట అంతా మీకు అందరికి బాగొచ్చు. దాహము గొన్నావో యేసయ్యా, జీవ జలమును నాకిచ్చావు గదయ్యా. అట్టి జీవాధిపతివైన నిన్ను చూడాలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. యేసయ్యా కనలేని. కనుక ఇప్పుడు కళ్ళు వచ్చినాయండి వీడికి. కళ్ళు రాగానే ఏం చూడాలి ఇప్పుడు? దొంగ చూపులా? వీడు కళ్ళు రాగానే ఏం చూడాలి? మార్కెటా, మంచి ఫలాలా, మంచి వస్తువులా, మంచి సెల్ పాయింటా? నో, దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. చెప్పండి, దేవుని మహిమపరుస్తూ. అవునండి, మనం అనుకున్న ముద్దు టైం అయిపోయిందండి. 1 గంటకు ప్రారంభించాం కదా, ముద్దు తాపేద్దాం అనుకున్నాంగా. రైట్, ఒకసారి శిలువ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. లోకాసువార్త 23వ అధ్యాయం. మళ్ళీ శిలువ దగ్గరికి రాకుండా మనం ఏ టాపిక్ ఆపడానికి వీల్లేదు. శిలువ దగ్గరకు వస్తున్నాం. అన్యాపు తీర్పు చేశారు. ప్రేతరమైన మందిరం దగ్గర నేను కూడా నిలబడి వాక్యం చెప్పాను. యేసయ్యని ఎక్కడ వీపు మీద కొట్టారో, ఎన్నిసార్లు ఆయన పడిపోయాడో, పడిపోయిన ప్రతి స్థలంలో ప్రార్థన చేశాను. చివరికి ఆయన సిలువేసిన గొల్గొతా కొండెక్కి అక్కడ కూడా వాక్యం చెప్పాను. యేసయ్యని ఏ సమాధిలో పెట్టారో ఆ సమాధి లోపలికి వెళ్ళి అక్కడ కూడా వాక్యం చెప్పాను. సమాధుల తోట సరిగ్గా ఆదివారం వచ్చిందండి, అక్టోబర్ 17. అందరూ అడుగుతున్నారు, అయ్యగారు వాళ్ళ ఆదివారం కదా, రొట్టె రసం కావాలి కదా, బలారాధన కావాలి కదా, ఎలాగా? అప్పుడు 10 దేశాల నుంచి వచ్చే 10 విమానాలు. అందరూ అడుగుతున్నారు, తోట నిండా జనమే. అయ్యా వాళ్ళు ఆదివారం కదా, బలారాధన కావాలి, రొట్టె కావాలి, యేసయ్య ద్రాక్షరసం కావాలి. ఆగండి, ఎక్కడో అక్కడ కూర్చోండి. ఆయన గైడిని రమ్మని వెంటనే 1500 మందికి రొట్టె ఏర్పాటు చేసి, ద్రాక్షరసం ఏర్పాటు చేసి, ఆరాధన జరిపి, వాక్యం చెప్పి, కలవరి పాట పాడి, శిలువ గీతాలు పాడి ఆ రోజు ఆరాధన జరిపానండి. స్తోత్రం చెప్పండి. ఆరాధన జరిపాక అందరూ అన్నారు, అయ్యారండి మరి ఆదివారం ఆరాధన అయ్యాక మనం కానుకేస్తాం కదండి అన్నారు. సరే వెయ్యండి అన్న. మళ్ళీ పాట పాడాను, అందరూ కానుకేశారు. ఆ కానుకంతా ఒక సంచిలో మూట కట్టి ఏం చేద్దాం ఈ కార్యం అడిగితే దేశ నాయకులు అందరూ అన్నారు, మనకు వాక్యం చెప్పి ఆరాధన నడిపించారు, శేఖమండి గారికి ఇచ్చేయండి అన్నారు. నా సంచిలో పెట్టారు. లెక్క చూస్తే 46,000 అయింది. ఈ 46,000 కానుక తెచ్చి జంగారెడ్డిలో కరెంటు పోతే, కరెంటు పోయిందని తెలియకుండా ఉండడానికి ఒక మిషన్ కొన్నాను. ఏం మిషన్ అది? జనరేటర్. నేనేదో కొని తెచ్చుకున్నాను అనుకుంటాను. మీ తాత అలాంటి వాడు అనుకున్నాడు. చూసి యేసు ప్రభు యొక్క సమాధుల తోటలో జరిగిన ఆరాధనలో వచ్చిన కానుకతోటి సంఘానికి జనరేటర్ కొని. యేసు ప్రభుని కొరడాలతో కొట్టి, మేకులతో బిగించి, బళ్ళెంతో పొడిచి, ముండ్లత్తిగా కిరీటంలా గల్లి, చెంపలు వాయించి, గడ్డం పెరికివేసి, రెల్లికరతో కొట్టి, మొక్క మీద ఉమ్మి వేస్తే ఏ పాపం ఎరిగిన యేసయ్య సేవకు వెళ్ళక మునుపు 40 రోజులు ప్రార్థనలు ఉన్నారు. సిలువకు వెళ్ళక మునుపు 4 గంటలు ప్రార్థనలు ఉన్నారు. సిలువలో 3 గంటలు వేలాడారు. యేసయ్య మరణ వేదం చూడలేక సూర్యుడు అదృశ్యుడైపోయాడు, చంద్రుడు మాయమైపోయాడు, తెర చిరిగిపోయింది, భూమి కంపించింది, సమాధులు తెరవబడ్డాయి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటా చీకటి కమ్మెను.
ఆ చీకట్లో యేసయ్య చెప్పిన మాట, నా దేవా నా దేవా నా నేల. ప్రియమైన వాళ్ళరా జాగ్రత్త వినండి. ఇక్కడ జరిగిన ఒక సంఘటన కోసం ఇదంతా మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు 23 అధ్యాయానికి రండి. లూకా సువార్త 23 అధ్యాయం 44 నుండి చదువుదాం. ఇది ఆఖరి మాట, దీంతో ప్రార్థన చేద్దాం. సాయంత్రం చెప్పిన టైంకి రండి. చెప్పిన టైంకి రండి. చెప్పిన టైంకే ముగిస్తాను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలపి తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను ఆయన ఇలాగ చెప్పి, ప్రాణము పోయిన కాదు చెప్పండి, ప్రాణము. ఇప్పుడు 47 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి, ఎవరమ్మా దేవుని మహిమపరిచింది? ఏం చూశాడు? సూర్యుడు ఏమైపోయాడో, చంద్రుడు ఏమైపోయాడో, తెర ఏమైపోయిందో, భూమి ఏమైపోయిందో, జరిగిన సంగతులన్నీ యేసు ప్రభు యొక్క మరణంతో ఏం జరిగిందో శతాధిపతి చూచి శిక్ష వేసినవాడు, అన్యాయపు తీర్పు చేసినవాడు, కఠిన హృదయుడు, కఠిన పాషాణం కరిగిపోయి జరిగిన సంగతులు చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమ పరిచెను. స్తోత్రం చెప్పండి. సిరులో నీ కొరకు వేలాడిన యేసు వైపు చూడగలిగితే నువ్వు శతాధిపతివైనా, దళాధిపతివైనా, పాఠశాలాధిపతివైనా, సంఘాధిపతివైనా, దేశాధిపతివైనా యేసు ప్రభువుని మహిమ పరచకుండా ఉండలేవు. సిరులో వేలాడిన యేసు వైపు చూడాలి. చూడగలిగితే నీవు శతాధిపతివి కానీ, దళాధిపతివి కానీ, పాఠశాలాధిపతి కానీ, కళాశాలాధిపతి కానీ, సంఘాధిపతి కానీ, రాష్ట్రాధిపతి కానీ, రాజ్యాధిపతి కానీ నువ్వు దేవుని మహింపరచగలుగుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. తల వంచి కళ్ళు మూసుకోండి. అందరు తల వంచి కళ్ళు మూసుకోండి. ఎవరి మనసులో వారే ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను ఏం చేస్తున్నా నిన్ను మహింపరచాలి. ఎలాగది? ఎలా సాధ్యం? అవును, అందుకే సిలువ, అందుకే రక్తం, అందుకే నీ మరణం, అందుకే నీ పునరుద్ధానం, అందుకే నీ స్వార్థ, అందుకే నీ బైబిల్, అందుకే నీ సంఘం, అందుకే మందిరం. అయ్యా గొర్రెల కాపులు ఎలా మహింపరిచారు? ఆ పక్షవాయురోగి ఎలా మర్చివాడు? ఆ విధరాలు కొడుకు లేస్తే ప్రజలందరూ ఎలా మహింపరిచారు? 18 ఏళ్ల నుండి వంగిపోయిన నడు వంగిపోయిన బిడ్డ ఎలా మహింపరచగలిగింది? ఆ గుడ్డివాడు నిన్ను ఎలా మహింపరిచాడు? తండ్రి, శతాధిపతి, అన్యాయచుడైన శతాధిపతి నిన్ను ఎలా మహింపరిచాడు? తండ్రి, ఈరోజు నన్ను చూచిన వారు నిన్ను మహింపరచాలి. అట్టి భాగ్యము, అట్టి జీవితము నాకు దయచేయండి. ఇక్కడే నా శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మ చేతికి అప్పగిస్తున్నాను. బ్రతికితే నీ మహిమ కోసం బ్రతకాలి, చస్తే నీ మహిమ రాజ్యంలో చేరాలి. బ్రతికితే నీ మహిమ కోసం బ్రతకాలి, చనిపోతే నీ మహిమ రాజ్యంలో చేరాలి. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. అందరికి వందనాలండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభు యొక్క మహా కృపను బట్టి దైవజనులు అభిషక్తులు మరి సికమణి అయ్యగారిని మన మధ్యకు నడిపించి దైవ వర్తమానమును అందించినటువంటి దేవాది దేవుని స్తుతిస్తూ మరి అయ్యగారికి అందరం కూడా ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం. వందనాలు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గడిచినటువంటి 6 దినములు కూడా దేవాది దేవుని యొక్క నామమును మహిమపరిచిన మనందరం కూడా ఈ యొక్క 7వ దినములో ప్రవేశించి ఆయన అత్యున్నతమైన నామమును ఆరాధించున్నాం, గణపరిచున్నాం. మనందరం కూడా ఎంతో శ్రేష్ఠులము, ధన్యులం. ఈ 7 దినములు కూడా మనం అద్భుతమైనటువంటి మరి వాక్యాలను విని అనేకమైనటువంటి మరి మర్మములను తెలుసుకొని జీవార్థకరమైన ఫలమును ఫలించి ఉన్నాం. మరి ఎంతో సంతోషము. ఈ యొక్క 7 దినములు కూడా మరి సెలవులైనప్పటికీ అందరూ కూడా మరి ఈ యొక్క ఆరాధనలు విడిచిపెట్టకుండా మనందరం కూడా ఈ ఆరాధనలో పాల్గొని ఉన్నాం, ఆయన మహింపరిచి ఉన్నాం. మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని మనకు అందించినటువంటి మరి ఎబ్నేజర్ శాస్త్రి గారికి, వారి కుటుంబానికి, మరి సంఘానికి కూడా అందరికి కూడా మరి హృదయపూర్వక వందనాలు మనం తెలియపరచాలి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి ఆఖరి ప్రార్థనగా దైవజనరాలు అమ్మగారు, పెద్దమ్మగారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేయొచ్చు. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో ప్రభువా 6 దినాలు నాయన నీ సన్నిధిలో గడపడానికి తండ్రి, నీ సన్నిధిలో చేరి మీతో సహవాసం చేయడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు తండ్రి. ఈ ఆఖరి దినమున ప్రభువా అయ్యా తండ్రి మీ దాసులు నాయన ప్రత్యేకముగా తండ్రి సికామణి గారిని మా మధ్యకి నడిపించి ప్రభువా నాయన దివ్యమైన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన అయ్యా నీవు తండ్రి గొప్ప దేవుడు అని నాయన నీవు ఎలాంటి దేవుడువో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మాకు ప్రత్యక్షపరిచి తండ్రి నాయన ఆ దేవుణ్ణి మేము ఎలాగూ మహిమపరచాలో తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. దేవానికి స్తోత్రం నాయన. ఆనాడు గొర్రెల కాపర్లు ఎలాగూ నిన్ను మహిమపరిచారో నాయన, అయ్యా పక్షవాయుము గలవాడు ఎలాగూ నిన్ను మహిమపరిచారో తండ్రి నాయన నీ బిడ్డలమైన మేము తండ్రి నీ సిలువను ప్రభువా మహిమపరుస్తూ తండ్రి నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయండి. మా ప్రవర్తన ద్వారా మా జీవితాల ద్వారా తండ్రి మమ్మల్ని చూచిన వారు నాయన మాలో మిమ్మల్ని చూచి నిన్ను మహిమపరిచే కృప దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి ఇదిగో గత కాలంలో నాయన ఎంతో బలహీన స్థితిలో ఉన్నప్పటికీ నాయన స్వస్థపరిచి సజీవులుగా మా మధ్యకు నడిపించిన ఆయన అయ్యా తండ్రి నీ వాక్యమును నాయన వివరించే కృపను మీ దాసులకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నాయన ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన. మీరిచ్చిన శేష జీవితముతో ప్రభువా ఇంకా నీ సువార్తను ప్రకటించి వారి ఊపిరి ఉన్నంత కాలము నాయన నీ మాటలు అనేకులకు నాయన వివరించే కృపను మీ దాసులకు అనుగ్రహించి నడిపించండి. వారికి ఇచ్చిన సంతానాన్నంతటిని మీరు దీవించి నీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నీ సన్నిధిలో చేరిన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా అటు రీతిలో మహిమపరచండి. రాత్రి కాలం జరగనైన సభను మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభువా. నీ ప్రజలైన వారిని అందరినీ నడిపించండి నాయన. అయ్యాకరి ప్రార్థన నీకు మహిమకరముగా అనేక ఆత్మలకు మేలుకరంగా జరుగుటకు నీ కృప దయచేయండి. ఈ కూడికల ద్వారా అనేకులు ప్రభువా నీ ఆత్మీయ మేలు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ కూడికల ద్వారా మా సంఘము ఉజ్జీవింపబడ్డానికి సహాయం చేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. అనేక నూతన ఆత్మని స్థలములో చేరి నేను మహిమపరిచి గణపరిచే కృప దయచేయమని ప్రభువా ఈ ఆరాధన ఈ కూడికను నాయన మీరు మహిమపరుచుకున్నందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. అలాగే కళ్ళు మూసుకోండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతుల్లో ఉండి లేపిన సమాధానకర్తకి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరచునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆదరణ, నడిపింపు, భద్రత, కాపుదల, స్వస్థత ఇక్కడ చేరిన మనకును సర్వలోకం ఇలాగే ప్రభు సందులో కూడుకొని పాడుకొని వేడుకొని ప్రభు రాకడ కొరకు రాజ్యం కొరకు కనిపించిన బిడ్డలందరికీ సదాకాలం తోడైయుండునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. థ్యాంక్ యూ. వందనాలండి. దయచేసి మరి రోజు ఆఖరి రోజు సాయంకాలం జరిగే మరి యొక్క ఆఖరి ఆరాధనకు మనము మన కుటుంబాలతో మరి మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి కుటుంబాలతో మరి మీరు కూడా, దేవుడు చెప్పాడు ఒక ఆత్మను రక్షింపబడితే మనం కూడా ఒక ఆత్మను లేక కొన్ని ఆత్మలను రక్షించాలని. దయచేసి అందరూ కూడా మరి ఎన్నో మర్మాలను, ఎన్నో తెలియని సంగతులను మనకు సాయంకాలం ఆరాధనలో అయ్యగారు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అనేక మందికి తెలియజేసి 6:30కే సాయంకాలము అందరం కూడా మరి పాల్గొనాలని ప్రభుపేట ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు.